जय श्री वेंकटेश, जय श्री अन्नमाचार्य। आ రాద్దాము. మన రెగ్యులర్ సంకీర్తన కంటే కూడా ఈరోజు కాశీ విశ్వేశ్వరుడు గురించి కీర్తన నేర్చుకుందాం. కాశీ 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 గంగా సంగత గంగా సంగత వారణాసి. కాశీ కాశీ గంగా సంగత వారణాసి. గుడ్. చరణం అదే పల్లవి, ఒక్కలైన పల్లవి. చరణం. ప్రళయే ప్రాళయే అళ ప్రళయే ప్యలయ ప్య 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 పా కింద యావత్ ప్యలయ ప్రళయే ప్యలయ సాకాసి సాకాసి. నెక్స్ట్ లైన్. భువనే భువనే ఉపమా సాకాసి. సాకారమైన ఈశ్వర స్థానమైన కాశీ అని అన్నమాట. భువనే ఉపమా సాకాసి. శంకరదయిత శంకరదయిత సాకాసి. శంకరదయిత సాకాసి. లాస్ట్ లైన్. గౌరీ వినుత సాకాసి. ప్రతి లైన్లో చివర్లో సాకాసి. ఓకే. శంకరదయిత సాకాసి, గౌరీ వినుత సాకాసి. అది సెకండ్ చరణం. గంగా యత్రోత్తరవాస గంగా యత్రోత్తరవాస గంగా యత్రోత్తరవాస. సెకండ్ లైన్. గీర్వాణిత్య గీర్వాణిత్య స్థితవాస గీర్వాణిత్య స్థితవాస. థర్డ్ లైన్. యత్ర చ మరణం యత్ర చ మరణం కిల సాక్షాత్ యత్ర చ మరణం కిల సాక్షాత్. లాస్ట్ లైన్. మోక్ష విదాయక మఖిలానాం అఖిలానాం మఖిలానాం. ఓకే, కలిపితే మఖిలానాం, విడగొడితే అఖిలానాం. మోక్ష విదాయక మఖిలానాం. లాస్ట్ చరణం. మహాశ్మశానం మహాశ్మశానం యా విదిత
యా విదిత మహాశ్మశానం యా విదిత ధ్యానం సాధ్యం ధ్యానం సాధ్యం వనముదిత వనముదిత థర్డ్ లైన్ సకృదపి 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 దృష్టా దృష్టా సకృదపి దృష్టా యాలీనా యాలీనా సకృదపి దృష్టా యాలీనా లాస్ట్ లైన్ సచ్చిదానందో సచ్చిదానందో దయ దాత్రి దాత్రి దాకి ఒత్తు పెట్టమాకండి దాత్రి అంతే దాత్రి సచ్చిదానందో దయ దాత్రి మనకి మరణం అంటే భయం కదూ మరణం ఊసెత్తితే అమ్మో అదేదో అశుభం అని ఫీలింగ్ అవునా అందరికీ అదే ఫీలింగ్ మరణం అంటే పరిణామం ఇట్స్ అన్ ఎవల్యూషన్ ఇట్స్ ద స్టెప్ ఫర్ ది నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఎవల్యూషన్ ఆఫ్ కాన్షియస్నెస్ ఓకే ఇందులో ఇది సచ్చిదానంద స్వామి వారు రాశారు మాయామాళవ గౌళ రాగం చిన్న భజన్ లాగా చిన్న భజన్ లాగా ఏ తీరుగనను ఉంది చూడండి ఏ తీరుగనను దయజూచదవో ఇనవంశోత్తమ రామా నాతరమా భవసాగరమీదను నళినదళే క్షణరామా ఆ రాగం అట్టంటే అర్థం అవుద్దని చెప్పాను మాయమాళవ గౌళ రాగం ఓకే ఇది అర్థం చెప్పేస్తాను అప్పుడు కీర్తన చెప్తాను ఎందుకంటే అప్పుడు మీకు కొంచెం మనసు స్టాండర్డ్ అవుతుంది లేకపోతే ఎవరన్నా చచ్చిపోతుంటే ఏడుస్తాం ఏమండి మనకేం మరణం అంటే భయం భయపడాల్సిన పని లేదు ఓకే మనం వస్తూ ఉంటాం వెళ్తూ ఉంటాం వస్తూ ఉంటాం వెళ్తూ ఉంటాం ఎప్పటి వరకు అది శుద్ధమని తెలిసేంత వరకు ఆ ఆత్మయే పరమాత్మయే పుడుతున్నాడు గిడుతున్నాడు మనం ఎంత గీత చదివినా తెలియదు కీర్తన చదువుతుంటే ధైర్యం వస్తుంది అందుకే ప్రొద్దున లేచి మీరు కొన్ని మాటలు తలుచుకోవాలి నేనెవరు ఎక్కడి నుంచి వచ్చాను ఎక్కడికి వెళ్తాను ఎప్పుడు రాలే కదా ఎట్ట చేయాలి సంసారం అంతే ఉంటుంది కదా అట్లా ఆ ప్రశ్న ప్రతిరోజు వేసుకుంటే శాశ్వతమైన ఒక తత్వం ఏదో ఉన్నదని తెలుస్తుంది అప్పుడు భీతి ఉండదు ఓకే అంటే దెర్ ఇస్ సంథింగ్ ఎటర్నల్ ఈ తత్వం మనలో ఉన్నదనే గుర్తుని మా మాధవ అన్నప్పుడు అప్పుడప్పుడు గుర్తొస్తుంది అప్పుడప్పుడు మర్చిపోతున్నాం కాబట్టి ఏం చేయాలి నోట్లో నామం పెట్టాలి ఎప్పుడు ఏదో ఒకటి అంటా ఉండాలి ఊరికి కూర్చోకూడదు ఆ నోరు ఏదన్నా మాట్లాడితే మంచి మాట మాట్లాడాలి ఒకవేళ మాట్లాడలేకపోతున్నాం అనుకో సంకీర్తన పాడాలి ఈ రెండే జీవితంలో పరమావధి అప్పుడు మనకు గుర్తొస్తుంది ఎక్కడి నుంచి మనం వచ్చాం ఏమిటి ఏమీ లేని దాని గురించి ఎంత చాలా ఒకలాంటి ప్రహసనం అయిపోతుంది కదా జీవితం అంతా ఎవడో ఒకడు ఉన్నాడు వాడు పుడుతున్నాడు గిడుతున్నాడు ఎన్ని కీర్తనలు విన్నా కూడా తెలియట్లా మరి ఎన్ని కీర్తనలు ఎందుకు ఆచరణ లేనివాడికి ఆచరణ ఉన్నవాడికి ఒక కీర్తన చాలు అక్కడే తిప్పలు వస్తున్నాయి ఒక్కొక్కసారి మనం మనంగా ఉంటున్నాము ఒక్కొక్కసారి దేవుడుగా ఉంటుంది ఇది ఎట్ట కుదురుతుంది కాసేపు వాడిగా కాసేపు నువ్వులా ఉంటే ఎట్ట కుదురుతుంది కుదరదు కానీ కుదురుద్ది అట్లా కుదిరితే తప్ప ఆయన గురించి మాట్లాడుకోవడానికి లేదు అట్లా చెప్పుకుంటానికి మనం వేరేగా ఉండాలి కదా ఉండని ఏం అభ్యంతరం చెప్పండి ఏం మాధవమ్మ ఏం నీకు అభ్యంతరం ఉండని వాడు మంచి మాట్లాడుకుంటున్నాడు సంకీర్తన పాడుతున్నాడు
అట్లా జ్ఞాపకం రావాలి కదా! ఓ మంచి సినిమా చూస్తున్నారు. ఆ! మీరు. ఆ పాత్రలన్నిట్లోనూ లీనమైపోతున్నారుగా మీరు. విలనొచ్చాడంటే కొట్టరా అంటున్నారు. ఏవండీ? హీరో వచ్చాడంటే అబ్బా! ఎంత అందంగా ఉన్నాడు వీడు. మనం కూడా ఇట్టా ప్రేమిస్తే బాగుండు అనిపిస్తుందా లేదా? ఎందుకనిపిస్తుంది? అంటే ఆ రసాన్ని ఆస్వాదిస్తున్నాం. రసం ముఖ్యం అన్నమాట ఇక్కడ. ఏమిటా రసము? ఆనంద రసం. ఈ ఆనందాన్ని పొందటానికే మనం వచ్చాం. ఈ దుఃఖాలన్నీ పొందటానికి కాదు. ఏవండీ? ఆ! ఎవడికిచ్చింది వాడిదే కర్మలో. ఆ! ఆ కిచెన్ మనకెందుకు? అర్థమైందా? ఆ! కర్మను వండొద్దు మనం. కర్మల్ కర్మని ఎలా పండించాలో చూద్దాం. వండకుండా ఉండాలన్నమాట. అంటే ఒక సాకారమైనటువంటి ఒక నిరాకారమైన వస్తువు సాకారంలోకి వస్తే, దాన్ని మనం ఎట్లాగా యూజ్ చెయ్యాలి అనే వివేకం ఒక్క మనిషికే ఇచ్చాడు కనుక, భయం అక్కర్లేదు. భీతి అక్కర్లేదు. ఈ భయము, లేకపోతే ఆందోళన, లేదంటే కర్మ ఇవన్నీ ఎప్పుడుంటాయనంటే, మీరు శివ పూజ చేసేంత వరకే. శివ పూజ ఆరంభించిన తర్వాత ఇవేవీ లేవు. దాన్ని ఎక్కువగా నమ్ముతున్నాం కాబట్టి కష్టంగా అనిపిస్తుంది. అంటే ఇక్కడ మనకు నమ్మకంతోనే ఎక్కువ పనయింది తప్ప, విశ్వాసం లేదు. బిలీఫ్ సిస్టమ్ అంతా బిలీఫ్స్ ఇది చేయకపోతే అదేమైపోతుంది. ఇది చేయకపోతే అదేమైపోతుందో. ఇలాగా ఆ బిలీఫ్స్‌లో ఉండే ఆ సంప్రదాయం ఉంటది చూడండి. ఆ ఆచారం ఉంటది చూడండి. అది చెయ్యకపోతే భయం మనకి. అసలు ఇవన్నీ ఎప్పుడొచ్చాయి? మీరొచ్చిన తర్వాత కదా! వచ్చాయి. మీరొచ్చిన తర్వాత ఇవన్నీ వచ్చాయి. లేతే లేవు గదా! వేదం ఎప్పుడొచ్చింది? నువ్వు పుడితే గదా! వచ్చింది. నువ్వు పుట్టావు. ఆహా! వేదం ఉంది అని అంటున్నావు. లేకపోతే లేదు గదా! అది. అప్పుడు మరి ఆ వేదం ఏం చెప్పిందో చేయాలి గదా! నువ్వు పుట్టినప్పటి నుంచి ఉన్నదాన్ని ఏదో తెలుసుకుంటున్నప్పుడు అది చెప్పినట్టు చేయాలి గదా! అట్టెందుకు చేయటం లేదు? మన ఇష్టం వచ్చినట్టు ఎందుకు చేస్తున్నాం? అది మనకిచ్చాను కనుక. మనకిచ్చాను కాకూడదది. అర్థమైందా? సో, విశ్వకర్మ అనేది ఒకటుంటది. అంటే విశ్వం మొత్తానికి ఒక కర్మ ఉంటది. ఓకే. ఆ! దాన్ని మళ్ళా వ్యక్తిగా క్రిందికి తీసుకొస్తుంది. అర్థమైందా? విశ్వం పుట్టినప్పుడు దానికొక కర్మ అంటే ఇప్పుడు మీరనుకున్న ఫేట్ గాదు. వర్క్. అండర్‌స్టాండ్? ఆ! ది వర్క్ విచ్ ఈస్ ఇంపర్సనల్. నాట్ పర్సనల్. ఇట్స్ అన్ ఇంపర్సనల్ వర్క్. అందుకని వేదం అంత ప్యూర్. ప్రతి పుస్తకంలోనూ ప్రక్షిప్తం ఉంటది తల్లి. ప్రక్షిప్తం అంటే ఏదో 4 సెంటెన్సెస్ వాడు అన్నా అనకపోయినా రాస్తారు. అంటే వాడిది కాదది. ప్రతి పుస్తకంలోనూ ఉంటది. ఒకే ఒక్క పుస్తకం. అందులో మాత్రమే ఎట్లాంటి ప్రక్షిప్తం లేదు. అది ఏ వేదం. వస్తుందా? సో, ఆ వేదాన్ని మనం మంత్రంగా ఆ దర్శనం చేసి మనకిచ్చారు. దాన్ని చదువుకుంటున్నాం. సో, ఇప్పుడు విశ్వకర్మలో మనం చాలా చిన్న భాగం అని మనకు తెలియాలి. అప్పుడు మనకెందుకు ప్రత్యేకమైనటువంటిదిది? మనకిచ్చిందెందుకు మనకి? అర్థమవుతుందా? ఆ! ఎందుకొస్తదనంటే సంఘ దోషం వల్ల. చుట్టూ ఉన్నటువంటి పరిసరాల వల్ల, మనుషుల వల్ల, వాళ్ళ బిహేవియర్ వల్ల మనం కర్మను తయారు చేసుకుంటూ ఉంటాం. అందుకని మనకిచ్చానంటున్నా. అర్థమైందా? సో, ఆహ్, ఆ సంఘ దోషం వల్ల కొన్ని సొంతంగా చేసుకుంటున్నవి ఉంటాయి. పరమాత్మని ఎప్పుడు ఆశ్రయిస్తామో, ఆ సొంతంగా చేసుకునేవవి ఏవి ఉండవు. ఇది ఒక మాయ అని తెలుస్తుంది. ఇది ఒక ఇల్యూషన్ మాత్రమే. ఇది ఒక కల మాత్రమే అన్నట్లుగా మనకు తొయ్యాలి. తోచదంత వేగంగా. బట్ వింటూ ఉండాల్సిందే. ఇన్ని పుస్తకాలు దేనికి రానంటే ఆచరణ లేదు గనక అన్ని పుస్తకాలు. ఉంటే ఎందుకు ఒక సెంటెన్సే చాలు. ఏమి? సో, దీన్ని అంటే ఈ కర్మని సింపుల్‌గా చెప్పాలనంటే
దోస్ హూ కమ్ ఫర్ యూ ఫర్ హెల్ప్ నో దట్ యు ఆర్ హెల్ప్డ్ బై దెమ్. అర్థమైందా? మా అరుణమ్మకి ఆ అవకాశం ఎక్కువ. మిగతా వాళ్ళకి తక్కువ. యూ అండర్‌స్టాండ్? ఆ! అంటే ఇట్స్ ఎ బ్లెస్సింగ్. ఒక్కొక్కరికి ఒక్కో బ్లెస్సింగ్ ఉంటది. ఫైండ్ ఔట్. మీకు ఉంటది ఏదో. ఎవరన్నా బెగ్గరొచ్చారనుకోండి, అనకండి. ఆడు నీ దగ్గరికే ఎందుకొచ్చాడు? వేల మంది ఉన్నారు గదా! నీకు వీలైతే అణా పైసే ఇవ్వు, నష్టమేం లేదు. పో అనక్కర్లా. లేకపోతే ప్రేమగా వాడిని చూడు. చెయ్యలేకపోయావు, చిల్లర లేదు నీ దగ్గర. ఒకసారి ఉండకపోవచ్చు. చక్కగా ప్రేమగా చూడండి. వాడికి మీ తాలూకు మంచి వైబ్రేషన్స్ వాడికి గూడా అందుతాయి. వాడికొక సొలేసొస్తది. హి విల్ ఆల్సో వైబ్రేట్ ఆన్ ది హైయర్ సెల్ఫ్ సమ్ ఆర్ ది అదర్ డే. అదేనా ఆ ప్రేమ చూపుని మనం అలవాటు చేసుకోవాలి ప్రతి చోట. యోగంలో మొట్టమొదట ఒక ఒక మంచి ప్రవర్తన అనమాట ఇది. ప్రతిదాన్ని కూడా చక్కగా ప్రేమగా చూడటం. ఒక ఒక తప్పుడు ఉద్దేశంతో చూడకుండా. అది ఎట్లైనా ఉండని. మీకు ప్రాక్టీస్. అనండి ఆ! ఏదో ఒక కథ ఉందండి. దాంట్లో బుద్ధుడనుకుంటా. బుద్ధుడు ఏమంటాడంటే ఆహ్, అలా కూర్చొని మెడిటేట్ చేస్తా ఉంటాడనమాట. ఒకరోజు ఒకతనికి చాలా చికాకొచ్చి తను చూసి మొఖం మీద ఉమ్మేస్తాడు. మహాత్ముల విషయాల్లో ఇవన్నీ మనం చదవచ్చు, చూడొచ్చు. మొహం మీద ఉమ్మేస్తాడు. ఉమ్మేస్తే అక్కడున్న డిసైపుల్స్ ఉంటారు గదా! వాళ్ళు అదేంటండి అట్లా ఇది చేశాడు. నో, నో, నో. ఐ విల్ గో అండ్ కిక్ హిమ్ ఏదో అన్నాడు. అనంటే బుద్ధుడన్నాడు, "వద్దొద్దు నాన్న అలా చెయ్యొద్దు. ఆహ్, అతను మనకొక మంచి పాఠం నేర్పించాడు" అన్నాడు. "ఏం పాఠం వాడు ఊసిపోతే" అని అంటాడు డిసైపుల్. "కాదయ్యా! అసలు నాకు ఎంత ఓర్పుందో ఇతనిలో నుంచి నాకు ఒక శిక్షణనిచ్చాడు వాసుదేవుడు. కాబట్టి ఆయన్నేమనకు. ఆయన మనకు గురువు" అన్నాడు. ఆయన ఎక్కడికెళ్ళాడో అక్కడికెళ్ళి ఆయనకి పాద నమస్కారం చేసొచ్చాడు. ఇట్లే ఉంటదమ్మా. చాలా కఠినమైన మార్గమే. కానీ ఒక్కసారి అర్థమైతే ఇంతకంటే సులువైన మార్గం లేదు. ఒక్కటే ప్రాబ్లమ్ ఏంటంటే నేను పెద్దవారితో ఒకసారి అన్నా. "అయ్యా! భగవంతుడిని తెలుసుకోవడం చాలా సులువయ్యా. ఈ సృష్టిని తెలుసుకోవడం, ఈ మనుషుల్ని తెలుసుకోవడం చాలా కష్టమయ్యా" అన్నా. అంటే "నిజమేనమ్మా" అన్నాడాయన. ఆ! నేను కూడా ఒప్పుకుంటా దీనికి అన్నాడాయన. ఆ! అట్లుంటదబ్బా. యోగ సాధనని మనం ఒక గంట కూర్చొని నేర్చుకోవటం, తెలుసుకోవటం బాగుంటది కానీ, అది రెగ్యులర్ లైఫ్‌లో పర్సనల్‌గా వాటిని అప్లై చేసినప్పుడు మన తాలూకు క్షాళనంతా పోతా ఉంది. అందుకనే అన్ని లేయర్స్ ఉండడానికి కారణం. అందుకే యూ షుడ్ నో దట్ దోస్ హూ కమ్ టు ఆస్క్ సమ్ హెల్ప్ ఫ్రమ్ యూ, నో దట్ యూ ఆర్ హెల్ప్డ్ బై దెమ్. నువ్వు వాళ్ళకి హెల్ప్ చేస్తున్నట్టు గాదు. ఓ రాజుగారు అన్నారంట ఒక 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 మహాత్ముడితో. "అయ్యా! ఆహ్, ఈ ప్రజలందరూ కూడా బిచ్చగాళ్ళు. నేనే కింగ్‌ని" అన్నాడు. ఆయనన్నాడు, "తప్పు, తప్పు, తప్పు. కాదు నువ్వే బెగ్గర్‌వి. వాళ్ళే కింగ్" అని జెప్పాడు. "అదేంటి అట్లంటావు? నేను గదా ఈళ్ళందరిని పరిపాలిస్తున్నాను" అన్నాడు. అంటే కాదు వాళ్ళ యొక్క దయ చేత నువ్వు రాజువయ్యావు. నువ్వు అడుక్కుంటే రాజువయ్యావు. ఆళ్ళు నిన్నేం అడుక్కోలేదుగా. ఆళ్ళే నిన్నడుక్కోలే. ఆళ్ళు నువ్వు కావాలని నిన్ను ఎన్నుకున్నారు. కాబట్టి నువ్వే బెగ్గరవి. వాళ్ళు బెగ్గర గాదని చెప్పాడు. అమ్మా! అనుకున్నా. అంటే తెలీదని గాదు. మనకి మళ్ళా మళ్ళా తెలియడం కోసం. సో, మనం యాచన చేయటము, యాచన చేయకపోవటం, యాచకుడు మన దగ్గరికి రావటం ఏం లేదసల. అర్థమవుతుందా? వాళ్ళని చూసి బాధపడతాం మనం తప్పకుండా. బాధేస్తది. కాదా మరి రోడ్ సైడ్‌లో ఉండి ఆ! ఆళ్ళు డ్రగ్స్ తీసుకుంటా ఉంటే బాధేస్తది. మరేం చేద్దాం? మన ప్రేయర్స్ పెట్టాలి. దానికే మనకు ప్రేయర్స్ పెట్టడం అనేది చేతవ్వాలి. దానికి కాస్త వైరాగ్యం కావాలి. అర్థమవుతుందా?
ఇప్పుడు కాశీ కాశీ గంగా సంగత వారణాసి అన్నారు. కాశీకి ఆ పేరు ఎట్లా వచ్చింది అని అంటే, వరుణ అసి అనే 2 చిన్న నదుల యొక్క సంగమం చేత దానికి కాశీ అని పేరు వచ్చింది. వరుణ అసి అని 2 చిన్న నదులు, చిన్న పాయలు. ఆ పాయలు 2 కలిపినప్పుడు దీన్ని కాశీ అని చెప్పారు. ఇంకా చాలా ఉన్నాయి విశేషాలు. ఎప్పుడంటే టైం ఉన్నప్పుడు చెప్పుకుందాం. ఇప్పుడు కీర్తనకి చెప్పేసుకుందాం. గంగా సంగత వారణాసి. ప్రళయే ప్యలయా సా కాశీ. ప్రళయంలోనూ ఉంది ఈ కాశీ. ప్రళయం అంటే సృష్టిలోనూ కూడా ఈ కాశీ ఉన్నదయ్యా. భువనే ఉపమా సా కాశీ. భువనే అంటే ఈ భూమి మీద, ఉపమా అంటే పోలిక లేనటువంటి లేదా సాటి లేనటువంటి భూమిక, అది భూమి. కాశీ క్షేత్రం. శంకరదయిత సా కాశీ. శంకరదయిత అంటే శంకరుడు, వారి యొక్క భార్య అయిన పార్వతి, ఇద్దరూ కలిసి ఉన్నటువంటి సాకాశి. సాకాశి అంటే ఏం చెప్పాను? సా అంటే శుభం, మంగళం. సా అనే అక్షరానికే శుభము, మంగళం అని అర్థం. ఈ శుభము మంగళకరమైనటువంటి ఒక చోటు, దాన్ని కాశీ. ఎక్కడ సాకారమైంది? ఇదిగో భూమి మీద పలానా చోట్లో, అందుకే ఇది సాకాశి. గౌరీ వినుత సాకాశి. గౌరీదేవి యొక్క వినుత అంటే దాన్ని ఏమంటారు? నుతిస్తాం చెప్తాం కదా, నుతించటం, కీర్తించటం. ఇక్కడే ఆ గౌరీదేవిని కూడా నుతించాం, ఆయన భార్యను కూడా నుతించాం. పార్వతి చేత బడినటువంటి వాడు, అమ్మ, ఆమె, ఆ కాశీ అని, అటువంటి కాశీ అని. గంగా యత్రోత్తరవాస, ఉత్తర దిక్కులో ఉంది కాబట్టి దీన్ని యత్రోత్తర అన్నాం సంస్కృతంలో. గంగా యత్రోత్తర వాస. ఎక్కడుంది ఇది? ఉత్తర దిక్కున ఉన్నటువంటి కాశీ. గీర్వాణిత్య స్థితవాస. అక్కడ గీర్వాణి అంటే సరస్వతి. సరస్వతి నదిగా ప్రవహిస్తోంది అక్కడ. అవునా కదా? త్రివేణి సంగమం ఉంది కదా, ఆ నది సరస్వతి పైకి ప్రవహించేది పూర్వం, ఎప్పుడో వేదకాలం నాడు, ఎప్పుడో ఏన్షియంట్ డేస్లో. అది మెల్లమెల్లగా అంతర్వాహినిగా అయిపోయింది. యమునా సరస్వతి, యమునా గంగా ప్రవహిస్తూ ఉంటే దాని కింద నుంచి పోతుంది ఒక పాయ, అది మనకు క్లియర్గా కనిపిస్తుంది త్రివేణి సంగమంలో. అందుకని గీర్వాణిత్య స్థితవాస అన్నారు. గీర్వాణి అంటే సరస్వతి. ఆ తల్లి యొక్క ప్రవాహం కూడా ఇగో ఇక్కడే ఉంది. ఎత్ర చమరణం కిల సాక్షాత్. ఎత్ర చమరణం అంటే అంటే మరణం ఎప్పుడుందని కాదు, మరణం అనేది లేని చోటది, ఉన్నట్లుగా తోచే ఒక ఇల్యూషన్ గా ఉండే ఒక చోటది. గీర్వాణిత్య అంటే దేవతలు కూడా వస్తారు, ఓకే, దేవతలు ఉండే చోటు. అట్లాగా ఎత్ర మరణం. కిల అంటే సుమ అని అర్థం సంస్కృతంలో. సుమ అంటే కదా అని, కదా అట్లా ఇక్కడ సాక్షాత్కరించింది. ఏమండి? మరణం లేనటువంటి చోటు ఇది, ఉన్నట్లుగా కనిపిస్తుంది. అదే మాయ. మోక్ష విదాయక మఖిలానాం. మనందరికీ కూడా మోక్షదాయకమైనటువంటి చోటు కదా ఇది. అఖిలములకు, అన్నిటికీ, అందరికీ అట్లా. మహాశ్మశానం యా విదిత. ఇది శ్మశానంగా తెలియబడుతోంది, తెలుస్తుంది కాదు, తెలియబడుతోంది. వై? బికాస్ ఇందాకే అనుకుంటున్నట్లుగా వీఆర్ ఆన్ టు ది నెక్స్ట్ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ ఇన్ ది ఎవల్యూషన్. ఆ ఎవల్యూషన్ కాన్షియస్లోకి వెళ్ళడం అనేది మరణం. సో దాన్ని ఇక్కడ చెప్పటం. మీకు కరెక్ట్గా ఒక మంచి చక్కటి వైరాగ్యం రావాలంటే ఏం చేయాలంటే, భయపడకండి, శ్మశానంలో ఉండాలి. అలాగా శవాలు కాలుతా ఉంటే చూస్తా ఉండాలి.
రోజు ఒక 2-3 గంటలు చూస్తా ఉండాలి. అప్పుడు కరెక్ట్ అయిన వైరాగ్యం పుడుతుంది. అర్థమైందా? అది మరణం కాదయ్యా, ఎవల్యూషన్, పరిణామము అని చెప్పబడుతుంది. మహాశ్మశానం యా విదిత, ఇది మహాశ్మశానంగా తెలియబడుతోంది. మహాశ్మశానం అంటే ఏంటి? దెర్ ఈజ్ నో మరణం అని చెప్తాంది. ఆ సత్యాన్ని బోధ చేస్తోంది. ఆ తత్వాన్ని మనకు అక్కడ ఇస్తోంది. ధ్యానం సాధ్యం వనముదిత, అక్కడ ధ్యానం ఎంత సాధ్యమో చెప్పలేం. అందుకే అందరూ కాశీ వెళ్తూ ఉంటారు. కాబట్టి అక్కడనే సాధించవచ్చు, సాధించగలిగేటువంటి చోటు. సకృతపి దృష్టా యాలీన, ఎవరైతే అందులో లీనమవుతారో, అంటే దృష్ట అంటే చూడవలసినది, చూసేది కాదు, చూడవలసినది ఏది ఉందో అది అది చూడటం. ఎవరైతే ఆ లీనమవుతూ ఉంటారో అప్పుడే ఆ ధ్యానం వల్ల ఇతనికి మరణం లేదని తెలుస్తుంది కదా. అట్లా చెప్తున్నాడు. సచ్చిదానందో దయదాత్రి, ఆయన సచ్చిదానంద, సత్ చిత్ ఆనందం. ఆయన పేరుని పక్కన పెడదాం కాసేపు. సత్ చిత్ ఆనందం 3 కలిసి ఉన్నటువంటి చోటు, అది ఏ దయగా దాత్రిగా ఉన్నది. దాత్రి అంటే ఇచ్చుట, ఇచ్చునది అని అర్థం. సంస్కృతంలో దాత్రి, దాకి ఒత్తు పెట్టకూడదు. దాత్రి అని అంటేనే ఇచ్చునది, ఇచ్చుట, అట్లా అర్థం. దయ అంటే తెలుసు, ఈజ్ కైండ్ గ్రేస్. అది ఎప్పుడు మనం అడుగుతూ ఉండాలి. లేదా అని అంటే లేదని గట్టిగా నమ్మాం కనుక అడుగుతూనే ఉండాలి. అర్థం? అమ్మ తల్లి, దృష్ట అంటే చూడపడేది. చూడబడేది. ఎస్ ఎస్, చూడబడేది, చూచుట కాదు. అమ్మగారు, అమ్మా, ప్రళయే ప్యళయ అది ఏంటమ్మగారు? పా కింద యావత్తు ప్యలయ. ప్రళయంలో ఇంకా వేరే దాంట్లో సృష్టిలో, సృష్టిలో ఆ రెండో చెప్తారా? అంటే సృష్టి లేనప్పుడు, సృష్టి వచ్చినప్పుడు, రెండిటిలోనూ కూడా ఈ కాశీ ఉన్నది. భువనే ఉపమా సాకాశి ఆలయం. భువనం అంటే ఈ భూమి మీద, ఈ భూమి మీద ఇలాంటి చోటుకి ఉపమా అంటే సాటి లేని, పోలిక లేదు. ఈ భూమి మీద ప్రతి వాళ్ళు నడయాడతారు, ప్రతి వాళ్ళు వచ్చారు, అందరూ ఇక్కడ వచ్చి వాళ్ళ సాధనని మెరుగుపరుచుకున్నారు కనుక ఈ భూమికి సాటి లేనటువంటి భూమి ఇంకొకటి లేదు. అమ్మ ఉపమా అంటే ఉపమానము, అవును, అట్లా అంటారు కదా. అవును, ఉపమానం అంటే సాటి లేని. దానికి ఇంకొకటి మారుగా చెప్పేటటువంటి చోటు ఇంకొకటి లేదయ్యా. సకృదప్పి అంటే అమ్మా, సకృదప్పి అంటే సాదృశ్యమైన, సాకారమైన దృశ్యం. సదృశ్యం అంటే సాకారమైన దృశ్యం. ఏం సాకారమైన దృశ్యము? శంకరుడిని అంటే దైవాన్ని, దైవత్వాన్ని చూడగలిగేటువంటి సాకారమైన ఒక సాధ్యమైనటువంటి చోటు. అట్లా చూడబడింది ఈ ద్రష్టలందరి చేత. ఆ దృష్టిని మాకు కూడా కలిగించు. అట్లాంటి దృష్టి మాకు కూడా ఇవ్వు. ఎందుకంటే అట్లాంటి దృష్టితో చూడటం మాకు రాలేదుగా. అందుకని ఆ దృష్టిని ఇవ్వు. అట్లా అడుగుతున్నారు. సింపుల్, ఎక్కువ ఏమి గమకాలు ఏం లేవు, ఈజీగా నేర్చుకోవచ్చు. కాశీ కాశీ గుడ్. కాశీ కాశీ గంగా సంగత వారణాసి.
గంగా సంగత వారణాసి. కాశీ కాశీ గంగా సంగత వారణాసి. కాశీ కాశీ గంగా సంగత వారణాసి. సింపుల్. కాశీ కాశీ గంగా సంగత వారణాసి. అంతే. ఇంతే పల్లవి. చదవడం చూద్దాం. ప్రళయేప్యలయా సా కాశీ. ప్రళయేప్యలయా సా కాశీ. సేమ్ అలాగే. భువనే ఉపమా సా కాశీ. అంతే. 2 ఒకలాగే ఉన్నాయి చూడండి కదా! ట్యూన్. 2 లైన్స్ పాడితే పాడేయండి. ప్రళయేప్యలయ మీరు పాడొద్దు, వినండి. ప్రళయేప్యలయా సా కాశీ. భువనే ఉపమా సా కాశీ. ప్రళయేప్యలయా సా కాశీ. భువనే ఉపమా సా కాశీ. అంతే. శంకరదయితా సా కాశీ. గుడ్. శంకరదయితా సా కాశీ. గౌరీ వినుత సా కాశీ. గౌరీ వినుత సా కాశీ. గుడ్. ప్రళయేప్యలయా సా కాశీ. భువనే ఉపమా సా కాశీ. శంకరదయితా సా కాశీ. గౌరీ వినుత సా కాశీ. శంకరదయితా సా కాశీ. గౌరీ వినుత సా కాశీ. ఈజీ ట్యూన్. ఓకే. ఇప్పుడు ఒక నొక్కు నొక్కుదాం. ప్రళయేప్యలయా సా కాశీ. పడ్. భువనే ఉపమా ఉపమా సా కాశీ.
అంతే. ఆ చిన్న చిన్న స్ఫురితం పాడితే ఒక అందం. అంటే మొనాటనస్‌గా పాడకుండా అంతే. చూడండి ఎలా పాడాను. ప్రళయే ప్యలయా సాకాసి భువనే ఉపమా సాకాసి. అంతే. ఆ భువనే స్ఫురితం పాడండి. ఉపమా రాకపోతే పోనీ వదిలేయండి. యువర్ చాయిస్. ఓకే. భువనే ఉపమా సాకాసి. అర్థమైందా? ఆ స్ఫురితం. ఆ! భువనే 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 ఉపమా సాకాసి. అంతే. అంతే. శంకర దయిత సాకాసి. మనం ఫస్ట్ ఇలా పాడతాం. నెక్స్ట్ పాడినప్పుడు శంకర దయిత సాకాసి. అది. సాకాసి. గౌరీ వినుత సాకాసి. అంతే. చిన్నవి. అందం కోసం పాడటం. ఓకే. ప్రళయే ప్యలయా సాకాసి భువనే ఉపమా సాకాసి. శంకర దయిత సాకాసి. శంకర దయిత సాకాసి. గౌరీ వినుత సాకాసి. అంతే. పర్వాలేదు, సింపుల్ వచ్చేస్తుంది. ఇబ్బంది ఏం లేదు. పాడినామా? రికార్డ్ చేయి. కాశీ కాశీ గంగా సంగత వారణాసి. కాశీ కాశీ గంగా సంగత వారణాసి. గంగా సంగత వారణాసి. प्रलयेऽप्यलया साकासी भुवने उपमा साकासी. प्रलयेऽप्यलया साकासी भुवने उपमा साकासी. शङ्करदयिता साकासी. शङ्करदयिता साकासी. गौरी विनुत साकासी. शंकर दयिता साकासी. गौरी विनुत साकासी. काशी काशी गंगा संगत वारणासी. गंगा संगत वारणासी. ఇది ప్రత్యేకంగా కఠోపనిషత్తు అని కఠశాఖకు సంబంధించిన వేదంలో ఒక ఉపనిషత్తు ఉన్నది. దాన్ని కఠ ఉపనిషత్, కఠ భాగం అన్నమాట, కఠపాఠం అన్నమాట. అంటే ఆ ఛందస్సులో ఉంటదన్నమాట ఆ మంత్రం అంతా. సో ఆ ఉపనిషత్తు మొత్తం ఏం చెప్తుంది అని అంటే మరణాన్ని గురించి చెప్తుంది. నచికేతుడని ఒక కుర్రవాడు, ఆయన రాజుగా ఉంటాడు. వాళ్ళ తండ్రి గారు అన్నీ ఇచ్చేస్తాడు. మొత్తం ఏది కనపడితే అది ఇచ్చేస్తా ఉంటాడు అందరికీ. అన్నీ ఏం మిగలవు ఇంకా. ఒక రోజు కొడుకు వచ్చి అడుగుతాడు, అన్నీ ఇట్లా ఇచ్చేస్తున్నావు కదా, ఇంకివ్వడానికి ఏముంటుంది, ఇక నన్నే కదా ఇచ్చేయాలి అని అంటాడు నచికేతుడు. అంటే
ఇచ్చేస్తా అన్నాడు. నన్ను ఎవరికి ఇస్తావు అని అడిగాడు. అంటే మరణానికి ఇస్తా అన్నాడు. మరణం అంటే ఏంటి అన్నాడు. సో ద క్వశ్చన్ స్టార్టెడ్ దేర్. ద క్వెస్ట్ స్టార్టెడ్ దేర్. మరణం అంటే ఏమిటి అన్నాడు. పోయి తపస్సు చేసి తెలుసుకో అన్నాడు. కొద్ది రోజులు పోయిన తర్వాత మళ్ళీ అదే ప్రశ్న వేస్తే, పో యముడు గారిని అడిగిరా పో అన్నాడు. యముడు గారి దగ్గరికి పోయినాడు ఈ నచికేతుడు. పోయి యముడు గారిని ప్రశ్నించాడు, మరణం అంటే ఏంటి అని అడగడానికి. పాపం యముడు గారు లేరు, 3 రోజులు ట్రిప్పులో ఉన్నారు. 3 రోజులు ఆయన వేరే ఏదో ట్రిప్పులకి పోయినాడు. ఆయన ఏదో లోకల్లో పనిచేయడానికి పోయాడు. ఈ నచికేతుడు పాపం 3 రోజులు వెయిట్ చేశాడు యముడు కోసం. సరే ఇంకా యముడు గారిని వచ్చిన తర్వాత 3 రోజుల తర్వాత పాప అక్కడే ఉన్నాడు. వెయిట్ చేసి ప్రశ్నలు అడగటం మొదలుపెట్టాడు. మరణం అంటే ఏంటి అని ఆయన చెప్పుకుంటూ వచ్చాడు. అది చాలా చిన్న ఉపనిషత్తు. మీకు చదవటం అనే హ్యాబిట్ ఏదన్నా ఉంటే ఊరికి ఊరికి చదవండి. ముందు అసలు మరణ భీతి పోద్ది. ఆ ఉపనిషత్తు చదవటం వల్ల ఏమవుతుందనంటే మరణ భీతి పోద్ది. మరణం అంటే ఏంటి, మరణం అసలు లేదు, ఎట్లా ఉంది అని ఇతను క్వశ్చన్ వేస్తూ ఉంటాడు. వేర్ యు ఆర్ ద క్వశ్చనర్ అనుకోండి కాసేపు. అట్లా నేను ఇట్లా క్వశ్చన్ వేస్తే నీకు అర్థమయ్యేది ఎంత అటు చూసుకో, అటు చదువుకో. ఓకే, అదొక ఉపనిషత్తు. ఎందుకు చెప్తున్నానంటే ఇది చాలా మందికి లైఫ్ ఈజ్ అన్సర్టన్ అని మాట్లాడుకోవడం కంటే కూడా ప్రాక్టికల్గా ఎంత మనం చేయగలుగుతున్నాం అనే దాన్ని మనం చూసుకోవచ్చు. సో యోగ సాధకుడికి మరణం గురించి భయం లేదు. ఈ శరీరానికి వస్తాయి రుగ్మతులు, భయపడక్కర్లా. మందు ఉంటే వేసుకుందాం, మందు లేకపోతే యోగ సాధనతో తగ్గించుకుందాం. ఎందుకంటే ఈ మెకానిజం గురించి ఎవడి శరీరం వాడికి అర్థం కాదు. బేసిక్ చాలా వరకు వాళ్ళ శరీరాన్ని గురించి, వాళ్ళ మెకానిజం గురించి ఏమీ అర్థం కాదు. మొన్న ఈ మధ్య విన్నాను, ఎవరో ఒక ఆయన బోన్స్ అన్ని మొత్తం విరిగిపోయినాయి అంట. ఇక ఏమి మా వల్ల కాదని అన్నట్ట. ఏం చేయలేమన్నారట డాక్టర్స్. అంటే ఇంక ఇంటికి వెళ్ళిపోయి హీ స్టార్టెడ్, అంటే బిఫోర్ ఆల్సో హీ వాజ్ అన్ యోగా ప్రాక్టీషనర్ అనుకుంటా. హీ స్టార్టెడ్ హీలింగ్ హిమ్సెల్ఫ్. ప్రతి బోన్ని ఆయనలాగా ఫోకస్ చేసి దాని తాలూకా అలైన్మెంట్ని యోగ సాధనలోనే మొత్తం అంతా తెచ్చుకున్నాడు. అంటే మెడిసిన్ తక్కువ అని చెప్పడం కాదు నా ఉద్దేశం. మెడిసిన్ ఆఫ్టర్ ఆల్ అట్ట చెప్పడం నా ఉద్దేశం కాదు. మెడిసిన్ కూడా చాలా మందిని రక్షించింది, అది వేరే కథ. బట్ ఆన్ ది యోగిక్ ప్లేన్ మనం చూస్తే వాళ్ళు ఎలాగ దాన్ని సాధన చేసి వాటిని అలైన్ చేసుకోగలిగారనేది ఎంత తీవ్రమైన సాధన అయితే. అందరికీ కుదరదు, బట్ అది కూడా ఉన్నది అని చెప్పటానికి భగవానుడు అతన్ని అట్లాగా హీలింగ్ని చేయించుకోగలిగాడు. అందుకని మనం చిన్న వాటికి బెదిరిపోయి టకటకటక మందులు వేసుకోక్కర్లా. బాగా క్రానిక్గా ఉంటే వేసుకోండి. అదర్వైజ్ సిట్ అండ్ డూ లిటిల్ మెడిటేషన్. ఒక మెడిటేషన్లో చాలా అలైన్మెంట్స్ వస్తాయి. కూర్చోవాలి. నాకు టైం కుదరట్లేదు అని అంటే ఇంక టైం ఉండదు, వెళ్ళిపోతాం. ఎవడుకుంటాడు టైము? ఎవడికి ఉండదు. టైం లేదనే చెప్తున్నాం అందరం. యోగంగా మాట్లాడినా అంతే, శరీర తీరుగా మాట్లాడినా అంతే, నేర్చుకోవడానికి విద్య నేర్చుకోవడానికైనా అంతే కదా. ఏమీ టైం లేదమ్మా. సో ఆ టైమ్లెస్నెస్ని మనం జాగ్రత్తగా వాల్యూడ్గా ఎలా చూసుకోవాలో చూడాలి. నేను 5 నిమిషాల ముందు రండి రా అంట, నేను పావు గంట ముందు కూర్చుంటా వచ్చి. మీకు 5 నిమిషాల ముందు రావడానికి వీలుగాడు. హౌ యు ఆర్ మేనేజింగ్ యువర్ టైం, జస్ట్ లుక్ ఇన్ టు యువర్ సెల్ఫ్. టైం మేనేజ్మెంట్ తెలియట్లా మీకు. కూర్చుంటే కూర్చుని పోతారు, పని చేస్తే పని చేస్తూ ఉంటారు. రెండు తప్పేగా. పడుకుంటే నిద్రపోతూనే ఉంటారు, లేస్తే నిద్రపోరు. ఇదే బ్యాలెన్స్. ఏది నా పిల్లలకి ఎట్ట చెప్తున్నా మీకు అట్ట చెప్తున్నా తల్లి. వాళ్ళకి వేరుగా మీకు వేరుగా చెప్పట్లా నేను. తింటే తింటూనే ఉంటారు, లేకపోతే 2 రోజులు కూడా తినకపోయినా ఉండగలరు. ఇదేంది ఇది? అతివృష్టి అనావృష్టి కదా. బాడీలో బ్యాలెన్స్ రమ్మంటే ఎట్ట వస్తుంది? వస్తుందా? రాదు, కష్టం. అంటే ఈ శరీరాన్ని మనమే రభస హింస చేసిన తర్వాత రోగం వచ్చిందని ఏడుస్తున్నాం.
50 ఏళ్ళ తర్వాత రోగం రావడం కామన్. ఎవరికైనా 55 ఏళ్ళు దాటిన తర్వాత చిన్న చిన్నవి వస్తూ ఉంటాయి. అఫ్ కోర్స్ ఇప్పుడు ముందే వచ్చేసినాయి అనుకోండి, అది వేరే కథ. బికాస్ ఆఫ్ ఫుడ్ అండ్ హ్యాబిట్స్ అండ్ సైకిల్ అంది లైఫ్ ప్రాపర్గా లేకపోవడం, నిద్రపోయేటప్పుడు పని చేస్తారు, పని చేసేటప్పుడు నిద్రపోతారు. సో ఎవ్రీథింగ్ అంత నేచర్కి అగెయిన్స్ట్ వెళ్ళిపోతున్నాం. అది మాత్రం మనల్ని హీల్ చేయాలంటే అట్ట హీల్ చేస్తా. ఒరే 6 గంటలు కూర్చుని నమస్కారం పెట్టుకోండి రా అన్నాం అనుకోండి, నేను ఉన్నప్పుడు నమస్కారం పెడతాను, నేను లేనప్పుడు మారేస్తారు. చూసారు ఎంత ఎంత గొప్పగా ఉంది మన డిటర్మినేషన్. ఉండరాదం. ఒక ఫిక్స్ టైం పెట్టుకోవాలి. ఈ టైంలో నేను ఒక 20 నిమిషాలు ధ్యానం చేసుకుంటా. ఇప్పుడు ఆ ఆ 20 నిమిషాల కోసం మీ డేలో ఉన్న ప్రతి టైం అడ్జస్ట్మెంట్ వస్తుందా రాదా? వస్తుంది. వచ్చినప్పుడు ఏమవుద్ది, మీరు ఆ టైంలో అక్కడ కూర్చుంటారు. మీ దేహానికి కుండలిని ఎట్లుంటుందో విశ్వానికి కూడా కుండలిని ఉంటుంది, భూమికి కూడా ఒక కుండలిని ఉంటుంది. ఓకే, నువ్వు ఆ పర్టికులర్ టైంకి ఆ చోట్లో చక్కగా అట్లా కూర్చున్నావు అనుకో, అప్పుడు ఈ భూమి కుండలిని నీ కుండలిని రెండు అలైన్ అయితే దెన్ యూ కెన్ గెట్ ది ప్రాణశక్తి. ప్రాణాన్ని ఇన్వైట్ చేస్తాం. దానికి రోజులో గడిపేటువంటి టైం చూసారా ఎంత బాగా అలైన్ అయిపోతుందో. ఒక్క టైంకి మీరు ఫిక్స్ అయితే మిగతావన్నీ ఎట్లా అలైన్ అవుతాయో అట్ట చేసుకోవాలి. మీరు చేయలేదనుకోండి, నాకేం నష్టం లేదు, చెప్పటం నా ధర్మం. ప్రతిదీ చెప్తా, మీకు పోసగుచ్చినట్టు చెప్తా. మీరు చేస్తే దాని తాలూకు బెనిఫిట్స్ మీరు అనుభవిస్తారు. ఉండదు, మీకు చాలా చెడ్డ ప్రాక్టీస్లు ఉన్నాయి, ఐ నో వెరీ వెల్. ఒక్కొక్కరిని తీసుకుని ఇది 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 ఉందని కూడా చెప్పగలను, నాట్ నెసెసరీ. ఓకే, మీరు ఈ ఒక్క టైంకి గనక పర్ఫెక్ట్గా అడ్జస్ట్ అయ్యి చక్కగా అక్కడ ఆ టైంకి ప్రిపేర్ అయితే మిగతావన్నీ అడ్జస్ట్ అయిపోతాయి. అన్ని టైంని మీరు హ్యాపీగా నడుపుతారు. ఆ ఒక్క టైంనే చూడండి ఎంత ఈజీ. కలియుగంలో సంవత్సరాలు చేయక్కర్లా, 20 నిమిషాలు చేస్తే చాలు రోజుకి. ప్రొద్దున 20 నిమిషాలు, సాయంత్రం 20 నిమిషాలు. అర్థమవుతుందా? అది తలవపండి, పర్లేదులే కానీ నెక్స్ట్ మంత్రంకి వెళ్దాం. బద్ధకిష్టులు మీరు. మీ పిల్లలకి బాగా నేర్పిద్దామంటే ఏం నేర్పిస్తారు చెప్పండి? అమ్మా భయం లేదు, భక్తి లేదు. కామా నెక్స్ట్ మంత్రం ఆపపృషి పార్థివాని. అదేనమ్మా, అది కాదు. దాని ముందు అనుకుంటా కదా, 9th 10th. ఉత న ప్రియాసు సప్తస్వ సాసు జుష్టా సరస్వతి స్తోభ్యాభూత్. గుడ్. తాత్పర్యం: 7 సోదరీమణులతో కూడినది. 7 సోదరీమణులతో కూడినది. 7 సోదరీమణులతో కూడినది. నిత్య సంతోష స్వరూపిణి. నిత్య సంతోష స్వరూపిణి. ఏడుగురు సోదరీమణులతో కూడినది, నిత్య సంతోష స్వరూపిణి, మాకు ప్రియములైన లేదా మాకు ప్రియులైన దేవతలలో ప్రియతమమైనది అగు సరస్వతి ముక్త కంఠములైన మా కీర్తనములకు లక్ష్యమగుగాక. మా కీర్తనములకు లక్ష్యమగుగాక.
అక్కడ ప్రియా ఉంది. ప్రియా అంటే మిక్కిలి ప్రియతమమైనది. తెలుస్తుంది కదా, ప్రియా అంటే మిక్కిలి ప్రియతమమైనది. సప్తస్వసా, సప్త అంటే 7, 7 సోదరీమణులు. సాసు జుష్ట, సప్తస్వ సాసు జుష్ట, 7 సోదరీమణులు. ఓకే, కలది. సుజుష్ట, సుజుష్ట అంటే చక్కని సంతుష్టి కలిగినది లేదా సంతోష రూపమైనది. చెప్పుకున్నాగా. స్తోభ్య, స్తోభలకు, స్తోభలకు అంటే ముక్త కంఠములైన కీర్తనలకు. స్తోభ్య అంటే ముక్త కంఠములైన కీర్తనలకు లక్ష్యమైనది. భూత, భూత్ అగుగాక, భూత్ అంటే అగుగాక. సో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఎవరు చెప్పదలచినది వారికి, ఎవరు చెప్పదలచినది వారికి నచ్చినది కనుక, ఎవరు చెప్పదలచినది వారికి నచ్చినది కనుక, ఎవరి వాక్కు వారికి ప్రియమైనది. ఎవరి వాక్కు వారికి ప్రియమైనది. వాక్కు యొక్క దేవతా స్వరూపము, వాక్కు యొక్క దేవతా స్వరూపము సత్యవాక్ పరిశుద్ధిచే, సత్యవాక్ పరిశుద్ధిచే సాధింపబడినప్పుడు, సాధింపబడినప్పుడు సర్వజనుల, సర్వజనుల ప్రియత్వమునకు, సర్వజనుల ప్రియత్వమునకు కారణమగును. చూసారా, ఫస్ట్ పాయింట్ ఏంటి? ఎవరు మాట్లాడేది వాళ్ళకు చాలా ప్రియమైనదే. ఎట్లా ప్రియమవుతుంది? ఇప్పుడు నేను ఈ మాట మాట్లాడాను, మీకు ఎట్ట ప్రియమవుతుంది? నేను మాట్లాడేది ప్రతి ప్రియమవుతుందా? కాదు. అది సత్యవాక్కుగా అంటే అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేటువంటి వాక్ అయితే, ఎవరి వాక్కు వాళ్ళకి ప్రియం అంటే నేను మాట్లాడేది నాకు ప్రియమే, కానీ అది సత్యమై ఉండాలిగా. అలాగుండాలన్నమాట వాక్కు. ఫస్ట్ పాయింట్ ఇది. సెకండ్ పాయింట్, కంఠమునందు 7 స్వరములు ఉద్భవించుచు, 7 స్వరములు ఉద్భవించును కనుక, 7 స్వరములు ఉద్భవించును కనుక సరస్వతి 7 సోదరీమణులు కలిగినది. సరస్వతి 7 సోదరీమణులు గలది. ఎందుకు ఈవిడు సప్తస్వ సాసుజుష్ట? 7 అప్ప చెల్లెళ్ళు ఉన్నారట ఆవిడికి. ఆ 7 అప్ప చెల్లెళ్ళు ఏంటో చూద్దాం. ఆకాశమున కూడా సప్తమారుత మండలములు, సప్తమారుత మండలములు, సప్తమారుత మండలములు ఉద్భవించి నాదము పుట్టును. చెప్పమ్మా సంకీర్తన. నాన్న లోపల ఉన్నారేమో, ఏం చెప్పాలమ్మా? ఓకే సరే, నేను క్లాస్లో ఉన్నా, మళ్ళీ చేయనా?
సప్త మారుత మండలములు ఉద్భవించి నాదము పుట్టును. శరీరమున, అక్కడ సప్త మారుతములు అంటే ఏంటి? ఆకాశంలో ఉన్న 7 లేయర్స్. తర్వాత శరీరమున సప్త ధాతువుల నుండి, శరీరమున సప్త ధాతువుల నుండి బయలుదేరిన కుతూహలము, కంఠమున వాక్కు సారరూపము చెందుచున్నది. వాక్కు సారరూపము చెందుచున్నది. సామవేదమందలి చాందోగ్య విద్య, చాకి ఒత్తు పెట్టాలి, చాందోగ్య విద్య కీర్తించుచున్నది. ఏమి చాందో ఉపనిషత్తు ఏం చెప్తుందనంటే, ఏ వాక్కైతే సారరూపంగా ఉండి మాట్లాడాలనుకుంటుందో అది ఏ వేద మంత్రంగా క్రిందికి వచ్చింది, చాలా ఛందస్సుతో. ఛందస్సు అంటే ఏంటి? విత్ రైట్ గుడ్ మీటర్. మీటర్ అంటే ఏంటి? ఇప్పుడు మనం ఓం భూర్భువః స్వః, ఓం తత్సవితుర్వరేణ్యం, భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్, అది ఛందస్సు లేదు. ఛందస్సు ఉండడం అంటే ఏంటి? ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి. ఇది ఛందస్. ఎంత బాగుంది వినడానికి. అలాంటి ఛందస్సుని, ఏది? గాయత్రి ఛందస్సుని, రకరకాల ఛందస్సులు ఉన్నాయి. ఇందులో చాందోగ్య విద్య, ఆ చాందోగ్య ఛందస్సుతో కూడిన విద్యను మనం అందరం అభ్యసిస్తే ఆమె కీర్తింపబడుతుంది, ఆమె కీర్తన చేసుకుంటోంది. ఎవరిని గురించి చెయ్యాలో వారిని గురించి చేస్తుంది. ఏమి అలా చెప్తూ తర్వాత ఏమన్నారు? 4వది, ఉద్భవించిన వాక్కు సప్త ఛందస్సులలో, 7 ఛందస్సులుంటాయి, 7 ఛందస్సులలో వ్యక్తమై, ఉద్భవించిన వాక్కు సప్త ఛందస్సులలో వ్యక్తమై సప్త సామలుగా గీతమగును. అమ్మ 3వది, అదే నెక్స్ట్ ది, స్తోభ అనగా అట్లు పరిపూర్ణత చెందిన, భాకి ఒత్తు పెట్టండి. స్తోభ అనగా అట్లు పరిపూర్ణత చెందిన స్థితిలో గొంతెత్తి పాడు గీత రూపమగు సంకీర్తనము. గొంతెత్తి పాడు గీత రూపమగు సంకీర్తనం. ఫాస్ట్గా చెప్తే చెప్పండి నాన్న, స్లో చెప్పమండి. ఎక్కడున్నాము? ఓకే. స్తోభమనగా అట్లు పరిపూర్ణత చెందిన స్థితిలో గొంతెత్తి పాడు గీత రూపమగు సంకీర్తనము. అది ఆత్మసంతుష్టి అనబడును. ఆత్మసంతుష్టి అనబడు పరవశత్వమునకు కారణమగును కనుక సరస్వతి
మగును కనుక సరస్వతి సుజుష్ట సుజుష్ట అని వర్ణింపబడినది. సుజుష్ట అని వర్ణింపబడినది. తర్వాత మంచి జోషము కలిగినది. సుజుష్ట మంచి జోషము కలిగినది. సుజుష్ట. తర్వాత ఈ జోష రూపమగు పరవశత్వమే మనస్సు లీనమగు ముక్త స్థితిగా చక్కని సంగీత కళా ప్రదర్శనము గానము చేయువారిచే మాత్రమే కాక మనస్సు లీనమగుతారు. చక్కని సంగీత కళా ప్రదర్శనము లీనమగు ముక్త స్థితిగా చక్కని సంగీత కళా ప్రదర్శనము గానము చేయువారిచే మాత్రమే కాక, అంటే పాడుతూ ఉన్న వాళ్ళవే కాకుండా వినువారిచే కూడా ఒకే విధముగా అనుభవింపబడినది. దేశ కాలాతీతమగు అఖండానుభూతిని కలిగించును. తెంపు లేనటువంటి ఆనందాన్ని కలిగిస్తోంది ఈ సుజుష్ట. అంతేనా? తెంపు లేని ఆనందాన్ని కలిగిస్తుంది, అఖండ ఆనందాన్ని ఇస్తుంది. సో ఇప్పుడు దీని ఇంగ్లీష్లో ఒక 4 ముక్కలు రాసుకోవాలంటే, మే ద వర్డ్ బీ అవర్ మీన్స్. మే ద వర్డ్ బీ అవర్ మీన్స్ ఫర్ లవ్లీ and lively utterances of life in all 7 planes. May the word fulfill. May the word be fulfilled and be fulfilled. May the word fulfill and be fulfilled. ఇంకొంచెం డీటెయిల్స్లోకి వెళ్దాం. ఒక్క 10 మినిట్స్లో ట్రై చేస్తా కొంచెం చెప్పడానికి. యా, ఈ మంత్రానికి కీ ఏంటనంటే, ఇట్ ఈస్ అన్ ఎక్స్పీరియన్స్. దేన్నైతే నువ్వు మాట్లాడుతూ ఉన్నావో దాన్ని నువ్వు గనక చక్కగా దాంట్లోకి లీనమయ్యి దాంట్లో పారవస్యం పొందావనంటే, పారవస్యం అంటే ఎక్స్పీరియన్స్ పొందటం ఎట్లాగో అనేది ఈ మంత్రం చెప్తుంది. ఎలా చెందుతావు అనంటే, నువ్వు మాట్లాడేటువంటి వాక్కు ద్వారా, అలాగే నిన్ను నువ్వు ఫుల్ఫిల్ చేసుకోగలవు. ఓకే, ద వర్డ్ ఆర్ ద డైటీ ఆఫ్ ద వర్డ్ ఈస్ ద బేసిస్ ఆఫ్ మేనిఫెస్టేషన్ ఆఫ్ ఆల్ దేవాస్. ఇప్పుడు మనకి సప్తమారుతంలో ఇవన్నీ జరుగుతున్నాయని చెప్తూ ఉన్నాం కదా, వాక్కు. ఇది ఎలా వస్తుంది
ఇన్ని లేయర్స్లోంచి ఎట్లా పనిచేస్తుంది అని అంటే దేర్ షుడ్ బి సంథింగ్ ఎల్స్. అప్పుడు ఏం చెప్తారంటే దేవతల్ని ఒక 3 కేటగిరీస్గా చెప్తారు. దేవాస్ ఆఫ్ రేడియేషన్, దేవాస్ ఆఫ్ వైబ్రేషన్, దేవాస్ ఆఫ్ మెటీరియలైజేషన్. 3గా చెప్తారు. ఈ దేవతలు ఎట్లున్నారు? ఒకటి రుద్రులుగా ఉన్నారు, ఇంకొకటి ఆదిత్యులుగా ఉన్నారు, ఇంకొకటి వసువులుగా ఉన్నారు. ఓకే, ఇప్పుడు మామూలుగా దేవతలు అంటే ఏంటంటే దే ఆర్ లెఫ్ట్ అండ్ రైట్ ఎనర్జీస్ ఇన్ అవర్ బాడీ. వాళ్ళని ఏమంటారు? మిత్ర, వరుణ అంటారు. లెఫ్ట్ అండ్ రైట్ ఎనర్జీస్గా ఈ దేవతలు పనిచేస్తూ ఉంటారు. వాళ్ళని మిత్ర, వరుణ అంటారు. సో ఇలాగా కొంతమంది దేవతలు ఉన్నారు. వాళ్ళ యొక్క సంఖ్య 33. అందుకని 33 కోట్ల దేవతలు అంటూ ఉంటారు. కోట్లు కాదు, 33 ముఖ్య దేవతలు. దేవత ఎనర్జీస్ మనలో పనిచేస్తూ ఉంటారు. సో ఇక్కడ వర్డ్ మేల్ గాను ఫీమేల్ గాను వచ్చేస్తుంది. వర్డ్ వచ్చిందంటే ఫీమేల్గా వచ్చేసేట అన్నట్టే కదా. ఎందుకని దాంట్లోంచి సోర్స్లోంచి బయటకు వచ్చింది కనుక అది ఫీమేల్ అనుకుంటున్నాం, సోర్స్ని మేల్ అనుకుంటున్నాం. సో 2 ఉన్నాయి ఇప్పుడు, మేల్ ఫీమేల్. అవునా? దాన్ని ఏమన్నారు? బీనెస్ అండ్ బీయింగ్ అన్నారు. దట్లోంచే వచ్చాయి. వీటిని మనం కొంచెం ఎక్స్పాండ్ చేయడానికి ట్రై చేస్తున్నాం. ఒక ప్లెయిన్ మ్యాస్కులైన్, ఇంకొకటి ఫెమినైన్. 2 స్టేట్స్ని మనం అర్థం చేసుకోవటానికి ఇంకొంచెం ముందుకి పోదాం. ద రిసీవింగ్ ప్లెయిన్ ఈజ్ ఫెమినైన్. ఏది మనం స్వీకరిస్తున్నామో అది ఫెమినైన్ ఎనర్జీ. ఫెమినైన్గా చెప్తున్నా అంటే ప్రకృతి. డిస్ట్రిబ్యూటింగ్ ఏదైతే ఉందో, ఏది డిస్ట్రిబ్యూట్ చేస్తుందో దాన్ని మ్యాస్కులైన్ అన్నాం. ద డిస్ట్రిబ్యూటింగ్ ప్లేన్ ఇస్ మ్యాస్కులైన్, ద రిసీవింగ్ ప్లేన్ ఇస్ ఫెమినైన్. ద న్యూట్రల్ స్టేట్ ఈస్ కాల్డ్ ఆండ్రోజినియస్. సో ప్రతి ప్లేన్ దీన్ని అబ్జర్వ్ చేసుకుంటుంది, ఎక్స్పీరియన్స్ చేస్తుంది. ప్రతి ప్లేన్లోనూ ఉంటుంది ఇది. ఇప్పుడు పాజిటివ్ సౌండ్ ఏదైతే ఉందో అది దాన్ని మనం వింటాం కాబట్టి ఇట్ ఈస్ ది ఆస్పెక్ట్ ఆఫ్ సౌండ్. నెగటివ్ సౌండ్ ఈస్ ది స్పీకింగ్ ఆస్పెక్ట్ ఆఫ్ ది సౌండ్. ఏది మనం వింటున్నామో అది పాజిటివ్, ఏది మనం మాట్లాడుతూ ఉన్నామో అది నెగటివ్. ఇప్పుడు దాని వలనే దే ఫార్మ్ ది కంటెంట్ అండ్ ది కంటైనర్. మెజర్ అండ్ మెజర్డ్. కన్ఫ్యూజన్ అయితే ఆపుతా. మెజర్ ఆర్ మెజర్డ్, కంటెంట్ ఆర్ ది అండ్ ది కంటైనర్. అశిల్పమ్మ చెప్పరమ్మా. అమ్మగారు నెగిటివ్ సౌండ్ అంటే వాక్కు అంటున్నారు కదా, మాట్లాడడం. మనం మరి ఏది వాక్కు మాట్లాడతామో నెగిటివ్ అది. మాట్లాడబడేది కాదు. మాట్లాడబడేది అంటే అక్కడి నుంచి సోర్స్ నుంచి వచ్చేది అని పాజిటివ్ అంటున్నాం. మనం ఏది మాట్లాడుతూ ఉన్నామో అది నెగిటివ్ అంటున్నాం. అంటే ఇట్ ఈస్ ఎ ఫెమినైన్. మ్యాస్కులైన్ నుంచి వచ్చేదంతా పాజిటివ్, ఫెమినైన్ నుంచి వచ్చేదంతా నెగిటివ్. అంటే నేనేమంటున్నానంటే అమ్మవారి నుంచి కాదు అది రావటం, మన నుంచి రావటం, మన నుంచి వచ్చేది. సో ఇప్పుడు అది ఏమైంది? ఇప్పుడు పోనీ ఆ 2 చూద్దాం, మనల్ని పక్కన పెట్టేద్దాం. అసలు 2 చూద్దాం. అంటే ఏదైనా ఒకటి కిందికి రావాలంటే కొంత ఇంప్యూరిటీస్తో రావాలమ్మా, కొంత ఇంప్యూరిటీస్తో రావాలి. లేకపోతే దీనికి ఫిట్నెస్ రాదు. ఇది మెటీరియలైజ్డ్గా రావాలి అని అంటే ఇప్పుడు బంగారం ఉందనుకో, బంగారంలో ఎన్నో లోహాలు కలిపితే కదా
అది ఆర్నమెంట్గా వచ్చింది. అన్ని లోహాలు కలిపితే దానికి ఒక రూపం వచ్చింది. ఏది ఆఫ్టర్ ఆల్ ఒక మామూలు ఒక వస్తువు, మ్యాటర్లో అది ఒక లోహం. మరి అలాంటిది ఈ బాడీ సంబంధించిన దాంట్లో 2 ఉన్నాయి. గుడ్ ఉంది, బ్యాడ్ ఉంది. బ్యాడ్ని ఎప్పుడు అంటున్నాము? మనకు తెలియనప్పుడు బ్యాడ్ అంటున్నాం. తెలిసినప్పటి నుంచి దాని కరెక్షన్ వచ్చినప్పుడు ఏమవుతుంది? అదే మనం అవుతాం. కాబట్టి ఇప్పుడు దీన్ని కంటెంట్ అంటే కంటైనర్గా చెప్పుకుంటాం, మాస్కులైన్ అండ్ ఫెమినైన్గా చెప్పుకుంటాం. అది నువ్వే కదా. ఎవరిని గురించి చదువుకుంటున్నావు? నీ గురించే చదువుకుంటున్నావు. మాధవి తల్లి. ఇప్పుడు మాస్కులైన్ అంటే ఇప్పుడు మనము పరమాత్మ నుంచి వచ్చే వాక్కుని మనము అక్కడి నుంచి మనం మాస్కులైన్ అంటే రిసీవింగ్. సోర్స్. మాస్కులైన్ అంటే సోర్స్. ఫెమినైన్ అంటే ప్రకృతి. ఓకే. ప్రకృతిగా వచ్చింది. ఓకే. ఇప్పుడు మన విషయం మాట్లాడుతున్నాం ఇక్కడ. సరస్వతి విషయం మాట్లాడట్లా. మన ద్వారా వచ్చే సౌండ్ ఏదైతే ఉందో అది ఎప్పుడు నెగిటివ్గా ఉంది. అక్కడి నుంచి వచ్చే సౌండ్ ఏదున్నా కూడా అది పాజిటివ్గా ఉంది. సో అక్కడి నుంచి ఎలా రావాలనేది మనం కొంచెం నాలెడ్జ్ ఎక్వైర్ చేసినప్పుడు మాట తీరులో బెటర్ అవుతూ ఉంటుంది. చూడండి, సభ్యత, ఓకే. సంస్కారము, కొంత జ్ఞానంతో మాట్లాడటం, ఇవన్నీ వస్తాయి కాదు. లేకపోతే మనం ఏది మాట్లాడుతాం అది వస్తుంటుంది. అందుకని ఏమంటున్నారంటే ద పాజిటివ్ సౌండ్ ఈజ్ లిసనింగ్ ఆస్పెక్ట్ ఆఫ్ ది సౌండ్, ద నెగటివ్ సౌండ్ ఈజ్ ది స్పీకింగ్ ఆస్పెక్ట్ ఆఫ్ ది సౌండ్. మనం వినేది ఏ మంచి మాట ఉందో అదంతా పాజిటివే. ఒకవేళ మళ్ళీ దాన్ని మాట్లాడాలనుకో అది నెగిటివ్ అవుతుంది. ఎందుకు? నాలెడ్జ్ లేనందువల్ల. వాడు వేరుబడి వచ్చేసాడు కనుక. ఇప్పుడు మనం ఈ రెండింటిని జాగ్రత్తగా చూసుకుని పరిశీలన చేసి చూసుకోవాలి. అందుకనే ఏమంటున్నారు? దే రెస్పెక్టివ్లీ ఫార్మ్ ది కంటెంట్ అండ్ ది కంటైనర్. ఇప్పుడు స్పిరిట్ సోల్గా వచ్చింది అనుకోండి, దాంట్లో కొన్ని ఇంప్యూరిటీస్ ఉన్నాయి. ఇది ప్యూర్ అవ్వాలంటే ఏం చేయాలి? అది కొంచెం బెటర్ అవ్వాలి. ఆ బెటర్ నాలెడ్జ్ రావాలి దానికి. అది కిందకు వచ్చేసినప్పుడు అది కంటెంట్ కంటైనర్గా ఉంది, మెజర్ అండ్ మెజర్డ్గా ఉంది. అంతే కదా. మెజర్డ్ అండ్ మెజర్డ్ అర్థం మెజర్డ్ కాలేదు. అంటే ఎట్లా అంటే రిలేషన్ ఎట్లా వస్తుంది అనేది అర్థం అంతే కదా. కాదు. కంటెంట్ ఇన్ ద కంటైనర్ ఎట్లా వస్తుంది? మెజర్ అండ్ మెజర్డ్ కూడా అంతే. ఇప్పుడు కంటైనర్ అంటే ఏంటి? దేన్నైతే పట్టి ఉన్నాదో అది. కంటెంట్ ఏంటి మనకు తెలవదు. వాడు కంటెంట్, వాడు కంటైనర్ మాత్రమే మనము బేసికలీ కంటైనర్ బేసికల్గా అది హోల్డింగ్ దట్. అట్లాగే మెజర్ ఎవరికి తెలియదు, మెజర్డ్ మాత్రమే తెలుస్తుంది. బికాస్ వీఆర్ డూయింగ్ దట్. అది మనం చేస్తున్నాం అట్లాగనమాట. దాన్ని ఏమన్నారంటే ఈ లెఫ్ట్ అండ్ రైట్ ఎనర్జీస్ గా చెప్పారనమాట. దిస్ ఇస్ వాట్ ఈస్ కాల్డ్ మిత్ర అండ్ వరుణ. ఈ మిత్ర అండ్ వరుణ అని చెప్పారు ఈ 2 ఎనర్జీస్ ని. అందుకని వరుణ ఈజ్ ది మెజర్, మిత్ర ఈజ్ మెజర్డ్. వరుణ ఈజ్ మెజర్, మిత్ర ఈజ్ మెజర్డ్. ఇప్పుడు దేవాస్ ఆఫ్ రేడియేషన్ అంటే 12 మంది ఉన్నారు. దేవాస్ ఆఫ్ రేడియేషన్ 12 మంది ఉన్నారు. ఇప్పుడు ఈ లెఫ్ట్ అండ్ రైట్ ఎనర్జీస్ అంటున్నాను చూడండి, మిత్ర అండ్ వరుణ. వీళ్ళని అశ్వినులు అంటారు. అశ్విని దేవతలు అంటారు వారిని. అమ్మ మిత్ర ఈస్ మెజర్. మిత్ర ఈస్ మెజర్. ఓకే. వరుణ ఈస్ మెజర్, మిత్ర ఈస్ మెజర్డ్. ఇప్పుడు దేవాస్ ఆఫ్ రేడియేషన్ ఆర్ 12. ఆదిత్యులు 12 మంది ఉన్నారు మనకి. దేవాస్ ఆఫ్ వైబ్రేషన్ అంటే రుద్రులు 11 మంది ఉన్నారు. ఆదిత్యులు 12, రుద్రులు 11. మెటరలైజేషన్ అని ఒకటి ఉంది. వాళ్ళని ఏమంటారంటే వసువులు అంటారు.
దేవాస్ ఆఫ్ మెటీరియలైజేషన్. వాళ్ళు ప్రతిదాన్ని మెటీరియలైజ్ చేస్తూ ఉంటారు అనమాట. వాళ్ళని ఏమంటారు? వసువులు అంటారు. వాళ్ళు 8 మంది వసువులు ఉన్నారు. ఇప్పుడు వాటిని క్యాలిక్యులేట్ చేయండి. లెక్కలు మీకు బాగా తెలుసు కదా. ఎంతమంది అయ్యారు అరుణమ్మా? 31. 31. లేదు రాంగ్ అది. కాదు బాబు ఇంక్లూడింగ్ గారు. మిత్ర వరుణ 33 అమ్మ. అంతే. 12 మంది ఆదిత్యులు నాన్న, 11 మంది రుద్రులు నాన్న, 8 మంది వసువులు నాన్న, 2 మిత్ర వరుణ అంటే అశ్విని దేవతలు. వాళ్ళని మిస్ అయినాము గారు 2. మిస్ అయ్యారు. అది అమ్మా, ఏ? ఇంతకు ముందు ఆ, మీరు దేవాస్ ఆఫ్ రేడియేషన్ ఆదిత్యులు చెప్పారు కదా. అవును దేవాస్ ఆఫ్ మెటీరియలైజేషన్ వచ్చి వసువులు, అవును. అండ్ ఇంకొకటి రుద్రులకి వై ఏంటమ్మా? వైబ్రేషన్. ఓకే, ఓకే. దేవాస్ ఆఫ్ వైబ్రేషన్. వీళ్ళని మనం 33 దేవతలు, 3 దేవతల్ని 33 కోట్ల దేవతలుగా చెప్తున్నాం. అంటే ప్రతి దాంట్లోనూ కూడా ఆ వైబ్రేషన్ని చూసి మనం కోట్లు అనేసాం. ఈ వీరు ముఖ్యమైనటువంటి వాళ్ళు. ఓకే. అమ్మా, ఈ 33 దేవతలు ఆల్ ప్లేన్స్ లో ఉంటారు. అన్ని ఎవ్రీ ప్లేన్స్ ప్లేన్ లో లో ఉంటారు వాళ్ళు. 33 అలా. అన్ని ప్లేన్స్ లో ఉంటారు. ప్రతి ప్లేన్ లోనూ వీళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ దేవాస్ ఆఫ్ రేడియేషన్ అంటే ఆదిత్యులు ఎంతమంది చూద్దాం, ఏం చేస్తూ ఉంటారో చూద్దాం. ఇది చెప్పేసుకుని ఆపేద్దాం. వరుణ ఒకడు రేడియేషన్లో. వరుణ అంటే వాటర్స్ ఆర్ ఓషన్. వరుణ అంటే వాటర్స్ ఆర్ ఓషన్ అంటే వాటర్. బేసిక్ ఎంత ఎక్స్పాండెడ్గా ఉంటే అదే ఓషన్ వాటర్, అదే అట్లా ఓషన్లో ఉన్న వాటర్. మిత్ర మూన్ అంటే దేనితో ఎలైన్ అయి పని చేస్తూ ఉంటుందో ఒక్కొక్క రేడియేషన్. ఆదిత్యులు ఒక్కొక్కళ్ళు ఎలా పని చేస్తూ ఉంటారు. మిత్ర. అర్యమ విండ్. భగ అంటే కాలిపోతా ఉంటుంది చూడండి, అది కాలటం, వేస్తూ ఉంటాడు. హంసుమాన్ విండ్. మళ్ళా ఆర్యముడిలాగానే వీడు కూడా ఇంకొక రకమైన విండ్. హంసుమాన్ విండ్. ధాత ఇట్ క్రియేట్స్ ది లివింగ్ బీయింగ్స్. ఈ రేడియేషన్ ఒక లివింగ్ క్రీచర్ని క్రియేట్ చేస్తుంది, ఒక లివింగ్ బీయింగ్ తీసుకొస్తుంది. ఇంద్ర destroys enemies. పర్జన్య రెయిన్, వర్షం. పర్జన్యుడంటే రెయిన్, వర్షం. త్వష్ట. పర్జన్య అంటే అమ్మ సౌజన్యమ్మ. పర్జన్యనమ్మ. పా 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 పండులో పా. పర్జన్య రెయిన్. త్వష్ట మన చెట్లల్లో ఉంటాడు, లివ్స్ ఇన్ ట్రీస్. పర్జన్య త్వష్ట లివ్స్ ఇన్ ట్రీస్. విష్ణు ఇక్కడ అర్థం వేరు. విష్ణు అంటే ఆల్ పర్వేడింగ్ అని కాదు, ఇక్కడ డిస్ట్రాయిస్ అంటే అది పోగొట్టి మళ్ళీ తీసుకొస్తుంటాడు. డిస్ట్రాయిస్. పుష్య అంటే అమ్మా, విష్ణు అంటే డిస్ట్రాయ్స్ టు క్రియేట్ అగైన్. అంతే. పుష్య ఫుడ్ గ్రెయిన్స్. వైవస్వన్ వైశ్వానరుడు అంటామే వాడు.
వాడు ఏం చేస్తాడు? మన ఫుడ్ని కుక్ చేస్తుంటాడు, మనం తిన్న ఫుడ్ని కుక్ చేస్తుంటాడు. ఈజ్ వన్ రేడియేషన్. అర్థమైందండి? ఈ దేవతలు, ఈ 12 దేవతలు, వరుణ, మిత్ర, అర్యమ, వీళ్ళందరూ కూడా మన లోపల పని చేస్తూ ఉంటారు. బయట ఎట్లా పనిచేస్తున్నట్లుగా మనకు తెలుస్తోందో బయట లోపల కూడా పనిచేస్తూ ఉంటారు. ఇక 11 రుద్రులు, 12 రుద్రులు అంటే వైబ్రేటింగ్ ఇంటెలిజెన్సెస్ ఇన్ ది క్రియేషన్. దే ఆర్ ద బేసిస్ ఫర్ అవర్ సెన్సెస్. They are the basis for our perception of sound, touch, sight, feel, sense. ఇలా ఇవన్నీ రావాలంటే రుద్రుడు ఇలా రావాలి. ఎలా రావాలి? 11 రుద్రులుగా రావాలి. ఓకే, అందుకని వాడు రొద చేసేవాడని చెప్తాం. హౌలర్. వెన్ డిడ్ ది సౌండ్ కమ్ అని పిల్లలు మనల్ని అడిగారు అనుకోండి, నువ్వు ఏడ్చినప్పుడే వచ్చింది అని చెప్పాలి. శిశువు ఏడ్చాడు అనుకోండి, భగవంతుడు వచ్చాడు. మన పిల్లలు ఏదన్నా అడిగితే కంగారు పడిపోకూడదు, అందుకే ఈ జ్ఞానం కావాలి. ఇది ఎక్కడ చెప్పరు. వాళ్ళు ఏదో అడిగితే వామ్మో వాడు ఇప్పుడు కాలంలో ఉన్న నెట్లతో వాడు పోటీ పడిపోతున్నాడు, వాడంత గొప్ప ఇంటెలిజెంట్ లేడని ఫీల్ అవ్వక్కర్లే. వాళ్ళకి ఏ ఇంటెలిజెన్స్ లేదు. వాళ్ళంతా మెషిన్స్ పనిచేస్తాయి చూడండి, ఆట పనిచేస్తుంటారు. కామన్ సెన్స్ పట్టుకొస్తారంట అని చెప్పింది మాధవ తల్లి. పట్టుకొస్తే మంచిదే, పట్టుకురావడానికి వీలు కాదు. ఓకే, ఈ బేస్ అంతా కూడా దేనికి అనంటే రుద్రులు మనలో పనిచేయడానికి. వీళ్ళ పేర్లు చూడండి. శంభు, అపరజిత, అపరజిత, అపరజిత ఉంటాయి. మీకు నెట్లో కూడా చూసుకోవచ్చు, వీటిని చదివేస్తాను. మృగవ్యధ, మృగవ్యధ, కపర్దిని, కపర్దిని, దహన, దహన, ఖర, ఖర, అహిరభ్రద్య, అహిరభ్రద్య, కపాలి, పింగళ, సేనాని, సేనాని. 11వ వాడు వీడు ఆత్మ. 11వ వాడు ఆత్మ. ఎవడైతే రొద చేస్తున్నాడో వాడే వీడు. ఓకే, ఇప్పుడు మెటీరియలైజేషన్లోకి వచ్చేపాటికి మనకు ఆకాశము, ఆకాశం నుంచి వచ్చేటువంటి భూమి, గాలి, అగ్ని, నక్షత్రాలు, నీరు, సూర్యుడు, చంద్రుడు. మెటీరియలైజేషన్కి ఉండే దేవతలు ఎవరు? దేవత డివిజన్ ఏంటి? ఆకాశము, భూమి, గాలి, అగ్ని, నక్షత్రాలు, నీరు, సూర్యుడు, చంద్రుడు. ఈ 33 డిగ్రీల్ని అర్థం చేసుకున్నవాడు మాస్టర్. 33 డిగ్రీలు అంటే 33 దేవతలు. అందుకని దేవతలకి వర్డ్ ఈజ్ సో డియర్, బికాస్ ఇట్ ఎమర్జెస్ ఫ్రమ్ ఇట్. ఐటీ క్యాప్కెన్, దే ఫుల్ఫిల్ ది వర్క్ ఆఫ్ ది వర్డ్. వీళ్ళందరూ ఏం చేస్తారు? నువ్వు వచ్చినటువంటి కారణాన్ని చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం మొదలు పెడతారు. అందుకని వీళ్ళు 33 దేవతలు. ఈ 33 దేవతలు ప్లస్ ది వర్డ్ 34. 33 దేవతలు ప్లస్ నువ్వు మాట్లాడుతున్నటువంటి మాట, అది 34. ద వర్డ్ ప్లస్ సోర్స్, ఎక్కడి నుంచి వచ్చింది ప్లస్ సోర్స్, అప్పుడు అది ఎంతైంది? 35.
అది మామూలుగా 35 కాదులే కానీ 34 ప్లస్ అనుకుందాం. ఎందుకంటే వాడిని మళ్ళీ వేరే ఎంటిటీగా పెట్టకూడదు. సోర్స్ని ఎంటిటీగా పెట్టకుండా 34 అనుకుందాం కాసేపు. ఏమండి? అంటే ఒక్కొక్క దాన్ని ఏమంటారంటే బైబిల్‌లో ఒకలాగా చెప్తారు. మన దాంట్లో ఒకలా చెప్తారు. తర్వాత ఇజైకెల్‌లో ఒకలాగా చెప్తారు. అలా రకరకాలుగా చెప్తారు. మనకివి తెలిస్తే చాలు. బేసిక్‌గా మనకివి తెలిస్తే చాలు. అర్థమైందండి? సో, ఈ 33 దేవతలు దే ఆర్ రిలేటెడ్ విత్ ది ప్రొడక్ట్ ఆఫ్ ది వర్డ్. వీళ్ళు వర్డ్‌కి ప్రొడక్ట్స్‌గా వచ్చారు. వాళ్ళే ఈ దేవతల యొక్క ఇంపార్టెన్స్‌ని చెప్పటం మొదలుపెట్టారు. అందుకని మనకు వర్డ్ ఈస్ ది డియర్ టు ది దేవాస్. దే ఆర్ వెరీ డియర్ టు దేవాస్ అని చెప్పడం. సో, దే కన్స్టిట్యూట్ ది విజిబుల్ అండ్ ఇన్విజిబుల్ యూనివర్స్. సో, ద వర్డ్ ఈస్ ది డియరెస్ట్ టు ది డివైన్. వర్డ్ ఈస్ ది డియరెస్ట్ టు ది డివైన్. సో, మనం దాన్ని ఓరియంట్ చేసినప్పుడు, మనం ప్రేయర్స్ ద్వారా దాన్ని ఓరియంట్ చేసినప్పుడు ఈ 7 ప్లేన్స్ మన లోపల డీప్‌గా వర్క్ చేయటం మొదలుపెడతాయి. అలాగే అన్నీ ప్లీజ్ అవుతాయి. మనం ఇవన్నీ చదువుకుంటుంటే బాగాలే మనకి? వింటుంటే బాలే? అంటే దాని అర్థం ఏంటి? లోపల దేవతలు చాలా ప్లీజ్ అవుతూ ఉన్నారు. చాలా బాగుంది. ఆహా! ఇది గదా! వర్డ్ కదా! మనల్ని ఇవన్నీ అర్థమయ్యేటట్టుగా తెలుపుతుంది. డివైన్‌కి దగ్గరికి చేరుస్తుంది. ఇట్లా అర్థమవుతుందా? అది చెప్తున్నా. సో, ద మోర్ యూ ఓరియంట్, దట్ మోర్ డీప్ యూ వర్క్. సో, మనకి ఇక్కడున్నటువంటి వర్డ్ మనల్ని ఏం చేస్తుంది? ఓహో! ఇది తెలుసుకుంటే ఇట్లుంది. ఇంకా తెలుసుకుంటే ఇట్లుంటుంది. అందుకంటే తెలుసుకున్న కొద్దీ కూడా ఏం తెలుస్తుందయ్యా అంటే, ఏం తెలీదు గదయ్యా అని తెలుస్తుందని చెప్పారు. ఏం తెలుస్తుంది? వామ్మో! ఇది ఎక్కడ చెప్పలేదేమో నా టెక్స్ట్ బుక్‌లో అనిపించట్లే? అసలేంటి? దీని కథ ఏంటి? అని మొదలుపెడతాం. అప్పుడు వి కమ్ ఆన్ టు ది 7 ప్లేన్స్. సరస్వతి 7 మీద ఎలా పని చేస్తుందో మనల్ని ఆలోచింపచేస్తాడు. ఎలా పని చేస్తుంది? కొంచెం కంటిన్యూ చేయనా? ఆపేయనా? స్టాప్ చేద్దామా ఇక్కడికి? సరే. నిద్రొచ్చేస్తున్నట్టుంది. 7 ప్లేన్స్‌లో ఎట్టా పనిచేస్తుందో నెక్స్ట్ క్లాస్‌లో చూద్దాం. ఏ తల్లి? మీరేం చేయాలంటే రాసుకున్న తరువాత మళ్ళీ ఒకసారి చదవండి. ఆల్రెడీ అయిపోయింది కదా! ముందు అయిపోయిందా? యస్య అనంతో అహృతస్తు అయిపోలా? అదయిపోయి మళ్ళీ చదవండి. అప్పుడు మీకు దానిలో ఉన్న లోతు తెలుస్తూ ఉంటది. ఓహో! ఇదా పాయింట్ అని తెలుస్తది. అంటే ఒకసారి తెలీదు. చదువుతా ఉండాలి. ఒక్కసారి అర్థం కాదు. అర్థం కాకపోయినా మీరు ఇది వింటేనే వాల్యూ మీ లైఫ్‌లో. మిగతాది ఏది వాల్యూ లేదు. ఏది వాల్యూ లేదంటున్నానంటే మెటీరియల్‌గా వాల్యూయే. ఏమి? మీకు ఎవల్యూషన్ డిగ్రీలో ఎలాంటి వాల్యూని ఇవ్వలేం. డిగ్రీ ఆఫ్ ఎవల్యూషన్ మారాలి. నువ్వు వింటూ ఉన్నప్పుడు మీకు తెలియాలి. ఓహ్! యెస్. ఇలా పొరపాటు చేయకూడదు. ఈ ప్లేన్‌లోంచి నేను ఇట్లా పని చేయకూడదు. ఇక్కడి నుంచి నేను ఆలోచిస్తున్నటువంటి ఆలోచన పొరపాటు. దట్ ఈస్ వేర్ యూ గెట్ ది ఫిజికల్ ఇండిపెండెంట్ అండ్ ఇండిపెండెంట్ ఫిజికల్. అప్పుడే దేర్ ఈస్ ఇమ్మోర్టాలిటీ. అదర్‌వైజ్ యూ విల్ బి ఇమ్మోర్టల్. ఏం మాధవమ్మ చెప్పు. మాధవి 1 ఏదో చెప్తున్నావు? ఏం లేదమ్మా. ఏమి లేదా? వింటున్నాను. ఓహ్! యెస్. ఇప్పుడు ఉదాహరణకి మీకు కొంచెం లోతుగా అర్థం అవ్వాలనుకోండి. రావణాసురుడు రాముడిలో మనిషిని చూసాడు. అవునా? రాముడు రావణాసురుడిలో దేవుణ్ణి చూసాడు. ఓకే. ఇప్పుడు మీరు నాలో మానవత్వాన్ని చూస్తారు. నేను మీలో దివ్యత్వాన్ని చూస్తా. ఎప్పుడు చూస్తా? నీ లోపల ఎన్ని ప్లేన్స్, ఎన్ని రకాలుగా పనిచేస్తూ ఉంటే నాకీ భావన వచ్చింది. ఎక్కడి నుంచి రావాలి? సప్తమారుత మండలంలోంచి రావాలి.
దాన్ని మీకు ఆల్రెడీ చెప్పా, కోర్లో పుట్టాలిరా తల్లి అని. మీకు అది కోర్లోంచి రావాలి. ఏమి మనం శుద్ధంగా ఉన్నామని అనుకుంటాం, ఉండం. ఒక చోట ఉంటాము, ఇంకో చోట ఉండం. ఏదో ఒక కండిషనింగ్ వచ్చేస్తుంటుంది, ప్యూరిటీ మిస్ అవుతూ ఉంటాం. ఓకే, అన్ని ప్లేన్స్ బాగుంటే కదా అక్కడ సంకీర్తన బాగుండేది. సప్త సరిగా మబదనిస బాగుంటే కదా అక్కడ బాగుండేది వినేవాడికి, పాడేవాడికి. ఎట్టొస్తుంది లేకపోతే పాడటానికి? ఇప్పుడు ఇది మనం ఫిజికల్గా ఉండే వర్డ్ మీదయో స్వరం మీద చూస్తున్నాం. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? నీ లోపలికి వర్క్ చేయించాలి దాన్ని. ఎస్, ఇక్కడి నుంచి అయితే బాగా ఆలోచిస్తున్నా, ఇక్కడి నుంచి అయితే దుర్మార్గంగా ఆలోచిస్తున్నా. ఇక్కడి నుంచి అయితే కొంచెం ప్యూర్గా అనిపిస్తుంది, బాగానే ఉంది. కానీ నిమిషంలో మారిపోతుంది, నిలబడల్లా. ఎందువలన నిలవడం లేదు అనేది మీరు ఫస్ట్ మొదలు పెట్టాలి. మీరు గుర్తించాలి ఆ థాట్ ఆ నిమిషంలో అట్లా వస్తుంటే నేను దాన్ని ఎలా కరెక్ట్ చేయాలి అనేది. అందుకని మీకు చెప్పానో లేదో, వెన్ ద బ్యాడ్ థాట్ కమ్స్, ప్లీజ్ మేక్ వన్ వర్డ్ సేయింగ్ దట్ మాస్టర్ ఐ సరెండర్ యూ, ఐ సబ్మిట్ యూ, ఐ ట్రాన్స్ఫర్ యూ. అట్లా మెల్లగా ఆ థాట్ ప్యూర్ అవ్వడం మొదలు పెడుతుంది. వెన్ ద థాట్ ఈస్ ప్యూర్, నువ్వు ఎక్కువ చదవాల్సిన అవసరం లేదు. ఇవన్నీ ఎందుకు చదువుతున్నాం? థాట్ ప్రాసెస్ బెటర్ అవ్వడానికి, మాట బెటర్ అవ్వడానికి. ఆ మాటలో ఎలాంటి మ్యాలిస్ ఉండకూడదు, అవునా కదా? అది నీకైనా తృప్తినివ్వాలి కదా, ఎదుటోడికి కాదు. నీకైనా ఆనందాన్ని ఇవ్వాలి. ఓమ్మో ఎంత దుర్బుద్ధితో మాట్లాడనేంటి అని అనిపించకూడదు. మంచి విషయాన్ని చక్కగా ఫ్లూయెంట్గా మనం ఇవ్వగలుగుతున్నామా అంటే లేదు, ఎంతో కొంత ఇంప్యూరిటీ ఉంది ఆఫీస్లో. వీళ్ళకంటే వాళ్ళ పైన వస్తారు, వాళ్ళకంటే వీళ్ళ పైన వస్తారు, వీళ్ళు వాళ్ళు చేస్తారు, వాళ్ళు వీళ్ళే, ఓహో గందరగోళంగా ఉంటుంది. వెన్ యూ కమ్ ఇన్ టు దిస్ పాత్, కొంచెం ప్యాసివ్గా ఉండండి, దాన్ని యాక్టివ్గా ఫీల్ అవ్వకండి. దాంతో మీరు ఎప్పుడు యాక్టివ్గా ఉన్నారనుకోండి, యూ ఫాల్ సిక్, మెంటల్గా సైకలాజికల్గా పడిపోతూ ఉంటారు. ఈ విద్య అందుకొరకు. వై స్పిరిచువాలిటీ? టు డూ యువర్ థింగ్స్ బెటర్ దాన్ బిఫోర్. అంతేకాని పుణ్యం కోసమో లేకపోతే అట్టేం కాదు. పుణ్యం కోసం ఏమన్నా చీటీ సించిస్తారా? ఏమండి, మీరు డొనేషన్ ఇచ్చారు, చీటీ సించిచ్చారు, దాని తాలూకు ఈ రిజల్ట్ ఏంటో ఎవరికి తెలీదు. అదే కృష్ణుడు చెప్పాడు, నువ్వు మంచిగా కర్మ చేయరా అబ్బాయి, దా కర్మ తాలూకు ఫలితాన్ని ఆశించొద్దు కూడా కాదు, నీది కాదన్నాడు అంతే. నీది కాదు, అది చేయటం వరకే, నేను నీకు ఏది కావాలో అది ఇస్తా. ఆ ప్యూరిటీ రావడం కోసం అనమాట ఆయన చెప్పింది. ఆశించకుండా, ఎక్స్పెక్టేషన్ లేకుండా అంటారు చూసారా, అది అనమాట. ఎలా కుదురుతుంది? మీ తాలూకు వైబ్రేషను ఆన్ టు ది హయ్యర్ ప్లేన్స్ ఉండగలగాలి. ఎప్పుడు ఉంటుంది? మీ థాట్లో ఇవి రన్ అవుతూ ఉంటే ఉంటుంది. ఎప్పుడైనా బ్యాడ్ థాట్ వచ్చింది అని అంటే ఏం చేయాలి? మంచి నామం పాడేసుకోవాలి. కాశీ కాశీ గంగా సంగత వారణాసి కదా. థాట్ ఈస్ ఎ ఫ్లో, అది వెళ్ళిపోతుంది, అది నిలబడేది కాదు, అది స్టాండర్డ్ ఏం కాదు, వెళ్ళిపోద్ది. ఇప్పుడు నేను క్రితం మాట్లాడింది ఉండిందా? ఉండదు. బికాస్ ది క్రియేషన్ ఈజ్ ఆల్వేస్ మూవింగ్, వీఆర్ హ్యాపీ. అదే కనుక ఒక చోట ఉండిపోయింది అనుకోండి, గతరే కదా, కంపు కొట్టేస్తుంది, ఉండలేం నిమిషం కూడా. సో అలాంటివి మనలో నిలుపుకోకుండా ఈ వర్డ్ ఏం చేస్తుంది? వాటన్నిటిని క్లీన్ చేస్తూ ఉంటుంది. ఈ మిత్ర వరుణులు చెప్పానే 2 అశ్విని దేవతలు, వారే మనల్ని పడుకోబెడుతున్నాయి, మనల్ని లేపుతున్నాయి. రాత్రిపూట ఏం చేస్తున్నాయి? సర్ఫు అంటే ఫినాయిల్ అన్నీ వేసి తోముతున్నాయి మన బుర్రల్ని, పడుకోబెట్టి పొద్దునే ఫ్రెష్ అవుతున్నాం. అప్పుడు
బాగా పనిచేస్తాం. మీరేం పని చేస్తున్నారండి? రాత్రి ఎంత కష్టపడుతున్నారు ఆ మిత్రావరుణులు? అశ్విని దేవతలు ఎంత కష్టపడుతున్నారు తెలుసా? అందుకనే ఆ! అమ్మా పడుకునేటప్పుడు తలుచుకొని పడుకో అనేవాళ్ళు ఆ! చిన్నప్పుడు. స్మరణ చేసి పడుకో. అనేవాళ్ళు. గురు నాకది స్మరణయో, తెలిసేది కాదు. ఎందుకు భగవంతుడి అశ్విని స్మరణం. దేవతలను తలుచుకోమనేవాళ్ళు అనేసి. అవునమ్మా. అవునమ్మా. వాళ్ళు పడుకోబెట్టి మన తాలూకువన్నీ బ్రష్ కొట్టి పొద్దున్నే ఫ్రెష్‌గా లేపుతారు. అప్పుడు మనం ఫ్రెష్‌గా ఉంటాం. అబ్బో! ఈ కొత్తగా ఉందే, భలేగా ఉందే. మార్నింగ్ రోజు అదే మార్నింగ్. కానీ వీడికి ప్రతిరోజు ఫ్రెష్‌గా ఉంటుంది. ఎందువల్ల? దేవతల యొక్క పనితీరు వల్ల. ఈ 33 దేవతలు మనలో రెగ్యులర్‌గా పనిచేస్తూనే ఉన్నారు. సో, ఎంతో కృతజ్ఞతతో ఉండాలి ఈ శరీరానికి మనం. మీ అబ్బగాడి, అమ్మగాడి సొత్తు గాదిది. అట్టగే చెబుతారు పెద్దలు. ఆ! హైపోథికేటెడ్ అని చెబుతారు. అద్దెకి తెచ్చుకున్నావురా అబ్బాయి జాగ్రత్త. నువ్వు ఎప్పుడైతే సరిగ్గా రెంట్ కట్టలేదో పొమ్మంటాడు. చూసారు? ఆ! ఏంటి ఇల్లే కాదు రెంట్. ఇది కూడా రెంటే. ఎందుకంత కంగారు పడిపోతున్నాం? వెళ్ళిపోతది ఉంటదని. చూసారు? That word will make you to understand the level of your thought, think, feel. అప్పుడు గదా కుదురవుతది మన మనస్సు. లేకపోతే ఇంక మనంత దుర్మార్గుడు లేడు ప్రపంచంలో. అట్టుంటాం. మనలోనే రాక్షసుడున్నాడు. మనలోనే దేవత ఉంది. అందుకని వాళ్ళెప్పుడు మనలో పని చేయటానికి, మనం చేసే పొద్దునుంచి సాయంత్రం నిద్రపోయేంత వరకు పనిలో ఎప్పుడూ ఒకసారి మనం ఆలోచించాలి. ఓ 5 నిమిషాలన్నా ఎప్పుడైనా గ్యాప్‌లో స్మరణ చేశామా? ఏదైనా మంచి విషయం విన్నామా? హమ్మయ్య! అందుకని ఒరేయ్! పొద్దున్న రాత్రి పూట పడుకున్నప్పుడు ఏం చేసావో తలుచుకోరా అని చెప్పేవారు. ఆ! చెప్పేవారా? అయ్యో! టైమే లేదు దానికి. ఎవ్వరికీ ఉండదు టైం. అవునా? ఆ! టైమ్ ఈస్ సో ప్రెషియస్. టైమ్‌లెస్ అంటే టైమ్ అనే దానికి బౌండ్ అయ్యి పని చేయనటువంటి వాడే యోగి. వాడు 4 గంటలు లేవాలనుకోండి. ఈయన 4 గంటలు లేవడు. ఆ టైం కొడితే కదా లేస్తాడితను. కదా! ఆ! ఈయన అది కొట్టక మునిపే లేస్తాడు. ఈయన లేచిన తర్వాత టైం కొట్టుద్ది. వాడు యోగి. అర్థమైందండి? అన్నీ ఇటు వింటున్నాయి, ఇటు వెళ్ళిపోతున్నాయి. జాగ్రత్త. 2 మాటలైనా మీరు ఫిక్స్ చెయ్యాల. కొంత ప్రయత్నం చేయాల. మీకిచ్చిన వివేకంతో కొన్ని మాటలను ఫిక్స్ చేసుకుంటా ఎళ్తే మీ పొటెన్షియల్ పెరుగుద్ది. మీరు సాధన చేయటానికి సిద్ధం అవుతారు. అందుకని వర్డ్ మనకి కావాలి. వీటి యొక్క వివరణలు మనకు తెలియాలి. ఏ యూనివర్సిటీ చెప్పదు. ఆ! ఏ క్లాసు చెప్పదు. సి++, ఏవో చెప్పుద్ది. జావా 1, 4, 7 ఏదో చెప్పుద్ది. అండి? మనకు అర్థం కాదు. పాపం అప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి. దీనికి అప్డేట్ ఏం లేదు. దాంట్లో ఉంటే చాలు. అనండి? అప్డేట్ ఏముంది? అందులో ఉంటున్నామనే స్పృహ ఉండటమే. ఆ స్పృహని స్టాండర్డ్ చేసుకోవటానికి ఈ తాపత్రయం అంతే. ఈ సాధన. మనమేమి కంగారు పడిపోక్కర్ల. రావట్లేదు, తెలియటం లేదు. అలా ఏం లేదు. అందరికీ అన్నీ తెలుస్తాయి. ఎందుకే మీ తప్పులు మీకు తెలవదు? నేను చెప్పాలనా? తెలుసు. తెలుసు. నాట్ నోయింగ్ హౌ టు డు. ఇగ్నరెన్స్ అంటే అది. మీకు తెలియక కాదు. చాలా విషయాలు తెలుసు. కానీ ఎలా తెలియాలో తెలియదు. ఎలా చెయ్యాలో తెలీదు. అది చెప్తుందనమాట వేదం. ఆ! నెక్స్ట్ క్లాస్‌లో 3 వేదాలు, 4 వేదాలు పోనీ. ఏం చెప్పినయో చెప్పండి నాకు. సరేనా? నెక్స్ట్ క్లాస్‌లో ఒక 2 నిమిషాలు నాకు టీచ్ చెయ్యండి. ఏం చెప్పిందో. అప్పుడు కొంచెం బెటర్ అవుతది. ఓహో! యెస్. నాకే బెటర్‌గానే అర్థమయింది అని తెలుస్తది అందుకని. ఆ! తల్లి డౌట్స్ ఏం లేవుగా? గుడ్. మాస్టర్స్ కైండ్ గ్రేస్ టు ఆల్ ఆఫ్ యూ తల్లి. నాన్న సుధీర్ బాబు ఇప్పుడు ఈ లింక్ మీకు అభ్యంతరం లేదు కదా? అసలేం లేదమ్మ గారు. ఓకే. ఒక అకౌంట్ అది ఎంతమందైనా
వాడుకోవచ్చు వాడుకోవచ్చు. డిఫరెంట్ టైమింగ్స్లో. యా అసలే ఇబ్బంది లేదు ఆ, అమ్మగారు. ఆ, ఆ. ఇప్పుడు మరి లాస్ట్ టైం మాకు ఇచ్చారు, అది పర్వాలేదా? మేము వాడుకోవచ్చు. మీకు 2 మీటింగ్లు చేశాను. మీకు కావాలంటే ఆ, ఇంకో మీటింగ్ కూడా చేసి సపరేట్గా 3 ఇస్తాను. ఒకవేళ ఉంటే ఆహా, ఇంకో క్లాస్. లేదు నాన్న, సెపరేట్ ఇవ్వండి నాన్న. ఇప్పుడు 2 ఇచ్చాను అమ్మగారు మీకు ఆల్రెడీ. ఒకటేమో ఆ, ఆ, ట్యూస్డేది వాడేది, సరిపోద్ది కదా. రైట్. సాటర్డేది ఉంది, అది వాడొచ్చు మీరు. సాటర్డేది 2 ఓకే. ఇచ్చాను. రైట్. ఇంకా అయితే లేదంటే ప్రాబ్లం మళ్ళీ లేదు. పంపిస్తాను సపరేట్గా, ఎందుకు మళ్ళీ నాన్న, పంపించమంటే. అదే యూజ్ చేసుకుంటాం, సరిపోద్దిగా. యా సరిపోతుంది. యా ఏం మీరు శిల్పమ్మా? రికార్డింగ్స్ అవుతున్నాయో లేదో తెలియదు అమ్మగారు, మీరు చూసుకో ఒకసారి రికార్డింగ్ కూడా. రికార్డింగ్, అలాగే రికార్డింగ్ అవసరమా అని అడిగితాను. వాళ్ళకి అవసరమైతే అప్పుడు చేద్దాం. ఉం? ఆ, ఆ, ఓకే. ఆ. శిల్పమ్మ ఏంట్రా? ఉంటున్నా మరి. వాసుదేవ తల్లి, కైండ్ గ్రేస్ టు ఆల్ ఆఫ్ యూ. నమస్కారం.